భగవంతుని ప్రార్థించేటువంటి విధానాన్ని, భగవంతుని వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని, అది మనుషువా పశువా అనేటువంటి తేడా లేకుండా భగవంతుడు కనుక అర్థించినట్టయితే అతను ఎలా వచ్చి ఆ భగవంతుడి యొక్క భక్తుడిని రక్షిస్తాడో అనేటువంటి ఘట్టాన్ని తెలియజేసేటువంటి గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టాన్ని మనకి బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ గారు మనకి తెలియజేస్తున్నారు. మనమందరూ కూడా సావధాన చిత్తులే ఆ యొక్క అనుగ్రహ భాషణాన్ని విందాం. ఆ గజేంద్రుడు ఎలాగైతే మోక్షాన్ని తను పొందాడో ఆ మోక్ష మార్గాన్ని కూడా మనకి అందజేయవలసిందిగా, కృప చేయవలసిందిగా పెద్దలను ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని, బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని, మరణకాలమందు మనతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను, నా జిహ్వతో నిన్ను నారాయణ, నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే చేసెద, నాటికిప్పుడే చేసెద నీ నామస్మరణ చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్రీశుక ఉవాచ ఆసీత్ గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుతః క్షీరోదేన ఆవృత శ్రీమాన్ యోజనాయుతముచ్చితః. సభాయన జగద్గురువుల యొక్క దివ్యాశస్సులతో అస్మద్ గురువరేణ్యులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో క్షేత్ర ప్రధాన అర్చకులు ఆచార్యులు గారు, అలాగే క్షేత్రం యొక్క కార్యనిర్వాహక మండలి వారి యొక్క నేతృత్వంలో
పరమ భాగవతోత్తములైనటువంటి మీ అందరి యొక్క ఆమోద సౌజన్యంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క సన్నిధానంలో గజేంద్రుడికి సంబంధించినటువంటి పరమ భక్తాగ్రగణ్యుడికి సంబంధించినటువంటి 4 మాటలు చెప్పుకునే మహద్భాగ్యం మీ ద్వారా నాకు కలిగినందుకు సుకృతంగా భావిస్తూ ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పర్వకాలం, వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి, వైశాఖ శుద్ధ దశమి భృగువారే, వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి శుక్రవారం పద్మావతీదేవితో శ్రీనివాసుడి వివాహం జరిగిన రోజు. ఈరోజు స్వామివారి మ్యారేజ్ డే. త్రేతాయుగంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి స్వామి కలియుగంలో ప్రత్యేకంగా శ్రీనివాసుడిగా అవతరించారు. బాగా ఆలోచిస్తే కలియుగంలో శ్రీనివాసుడి యొక్క అవతారం కళ్యాణ అవతారం. ఇక్కడ ఏ దుష్ట సంహారం లేదు. కేవలం తనను ఆశ్రయించినటువంటి భక్తులను ఉద్ధరించడమే పరమధ్యేయంగా ఉన్నటువంటి ఏకైక విలక్షణ విశేష అవతారం శ్రీనివాసుడి అవతారం. మిగతా ఏ అవతారాలు చూసినా దానికో ప్రధాన ఉద్దేశం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, రెండవ కాన్సెప్ట్ కనబడుతుంది. కానీ శ్రీనివాసుడి యొక్క అవతారంలో పరిత్రాణాయ సాధూనాం అనేదే ప్రధానంగా కనబడుతున్నది. దుష్టత్వ శిక్షణ చేసినారు కానీ దుష్ట శిక్ష వేయలేదు. అది శ్రీనివాసుడి యొక్క దివ్యమైన అవతారం. ఇంకొక సందేహం కూడా ఉంది ఈ లోకంలో. భగవంతుని అవతారాలు ఎన్ని అని చెప్పి ప్రశ్న వేస్తే భాగవత రీత్యా 10 అవతారాలు 21 అవతారాలు అని చెప్పబడ్డాయి. 21 అవతారాలు ఉన్నాయి అని చెప్పినారు వేదవ్యాసుల. 21లో అన్ని పరిపూర్ణమైన అవతారాలా అంటే భగవంతుని అవతారాలు ఆలోచిస్తే అంశావతారాలు, అంశావతారాలు, ఆవేశావతారాలు, పూర్ణావతారాలు, పరిపూర్ణ అవతారాలు, ఇట్లా చాలా విభజన చేసినారు. అట్లా లెక్క పెడితే దాదాపుగా 21 అవతారాలు ఉన్నాయి అని చెప్పినారు. ఆ 21లో కూడా ప్రధానమైనటువంటి అవతారాల కింద ఒక 10 పట్టుకొచ్చారు, మత్స్య కూర్మ అని. కానీ బాగా ఆలోచిస్తే 10 అవతారాలలో వెంకటేశ్వర స్వామి పేరు లేదు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన, ఈ 10 అవతారాలలో వెంకటేశ్వర స్వామి పేరు ఉన్నదా? పోనీ 21 అవతారాల్లో పేరు ఉన్నదా? ఏ అవతార కథల్లో కూడా ఇన్ని అవతారాలు జరిగినా ఇది అవతారంగా చెప్పడం లేదు. అర్థం ఏమిటి అన్నారు? ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజన రీత్యా ఒక్కొక్క కాలంలో మాత్రమే వచ్చింది. కానీ స్వామి అవతరించాల్సిన అవసరం లేదు. ఆయన శాశ్వతుడు, ఆయన అజుడు. ఆయనకు యుగాలతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. అది కృత, త్రేత, ద్వాపర, కలి, అన్ని యుగాలలో ఉన్నటువంటి అస్తిత్వం పరమాత్మ యొక్క దివ్యమైన అస్తిత్వం. అదే శ్రీనివాసుడి యొక్క అస్తిత్వం. కృతయుగంలో ఉన్నాడు ఆయన, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, కలియుగంలో మన ముందు ప్రత్యక్షంగా కొంగు బంగారంగా కల్పవృక్షంలాగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి చల్లని చూపు శ్రీనివాసుడు. త్రేతాయుగంలో దశరథ చక్రవర్తికి సంతానం లేకుంటే పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారిని అడిగితే, స్వామి మనం వైకుంఠాద్రి నారాయణాద్రిగా కృతే వృషాద్రిగా చెప్పబడుతున్నటువంటి అక్కడ జగన్నాథుడు ఉన్నాడు, శ్రీమన్నారాయణమూర్తి. ఆయన దర్శనార్థం వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందితే తప్పకుండా సంతానం కలుగుతుందని వశిష్ఠుల వారు చెబితే దశరథ చక్రవర్తి నారాయణాద్రికి వచ్చారు. అక్కడ తపస్సు చేసినారు దశరథుడు. శ్రీనివాసుడి దర్శనం కలిగింది. అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కలియుగం లోపల వెంకటేశ్వరుడు శ్రీనివాసుడిగా చెప్పబడుతున్నాడు. కానీ ఆయన లేని పేరేమున్నది? లీలలతో పేరు వస్తూ ఉన్నాయి కానీ స్వామికి పేరెక్కడిది? దశరథుడు తపస్సు చేసినాడు, స్వామి ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షం కాగానే ఆ ఆనందంతో 4 శ్లోకాలతో నారాయణుణ్ణి కీర్తన చేసినాడు.
స్వామి చాలా సంతోషపడి 4 శ్లోకాలతో నన్ను ఇంత గొప్పగా ఆనందపరిచినావు కాబట్టి ఏ సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావో ఖచ్చితంగా నీకు 4 పుత్రులు వస్తారు, నేనే వస్తాను. ఇది దశరథ చక్రవర్తికి నారాయణుడు ఇచ్చినటువంటి వరం. ఇదేదో పిట్టకథ కాదు సుమా, జగద్గురు వేదవ్యాస ప్రోక్తమైనటువంటి పురాణాంతర్గతమైన విషయమే. కాబట్టి అవతారాల కింద చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాసుడి యొక్క అవతార విశేషం త్రేతాయుగం వరకే రాముడిగా వచ్చాడు. తర్వాత ద్వాపరయుగంలో రాముడి వైభవం ఉన్నదా? అలాగే ద్వాపరయుగంలో కృష్ణుడిగా వచ్చాడు. కృష్ణుడు ద్వాపరయుగం వరకే ఉన్నది, కలియుగం ప్రారంభంలో కూడా వెళ్ళిపోయినాడు. అంటే మిగతా ఏ అవతారాన్ని చూసినా ఒక కాల అవధి కనబడుతున్నది. తన అవతారం ఎంతవరకు అయిపోయిందో అప్పుడు వెళ్ళిపోయినాడు. కానీ మన కోసం కలియుగంలో పుట్టినటువంటి ఆలసులమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఎన్నో పాపాలు చేస్తూ జీవితాలు గడిపేటువంటి మనందరినీ కూడా ఒక చల్లని చూపుతో గోవిందా అంటే చాలు నేనున్నాను రా అని చెప్పి ఆ అభయహస్తాన్ని ఇస్తూ మనందరినీ కూడా కాచుతున్నటువంటి కాపాడుతున్నటువంటి ఏకైక దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు. ఏ కాలమైనా పరమాత్మని పట్టుకోవడం, చాలా మంది అనుకుంటారు కలియుగం సార్ ఇది, భగవంతుడు కనబడతాడా, భగవంతుడు దొరుకుతాడా అంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనకు చాతగాని పనిని ఒప్పుకోకుండా దాన్ని ఇంకొకటి మీదకి నెట్టివేయడము, లేకుంటే కాలం మీదకి నెట్టివేయడము, ఏదో ఒకటి చేసి కొంచెం ఆత్మసంతృప్తి చెందుతూ ఉంటాం. ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహానికి కాలంతో సంబంధం లేదు. భగవంతుడు త్రేతాయుగంలోనే అనుగ్రహిస్తాను, కలియుగంలో పుట్టిన వాడిని అనుగ్రహించను, ద్వాపరయుగంలో ఉన్నవాడికే కనబడతాను, కలియుగంలో ఉన్నవాడికి కనబడను అనేటువంటి పాలసీ పెట్టుకున్నాడు. అలాంటి పాలసీ పెట్టుకుంటే ఆయన భగవంతుడిని ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. మనము ఆయనను పట్టుకునేటువంటి విధానం తెలియక, పట్టుకునే ప్రయత్నం చేయక మన అలసత్వాన్ని మనం కప్పిపుచ్చుకుంటూ కలియుగం సార్ భగవంతుడు కనబడతాడా, భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలమా? కలియుగంలో భక్తుల చరిత్రలు లేవా? జనాభాయ్, సక్కుభాయ్, మీరాబాయ్, ఎంతమంది చరిత్రలు కనబడడం లేదు. అంతెందుకండి, ఢిల్లీ నుంచి ఒక సాధువు వచ్చి తిరుమల క్షేత్రం లోపట స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు రాత్రి స్వామివారు తన గర్భాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చి ఆ బావాజీ అని పేరుతో ఆయనతో పాచికలాడి సరదాగా ఊరికే వినోదం, ఊరికే భక్తులు వచ్చి అడగడం ఇదే కాలక్షేపం అయిపోతున్నదని చెప్పి ఆ బావాజీతోటి పాచికలాడినాడు ఆయన. చంద్రగిరి మహారాజు కనిపెట్టినాడు. అందరూ చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ ఈయనతో పాచికలాడుతున్నాడయ్యా అని. ఎవరికి కనబడడం లేదు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ గొడవ వాళ్ళది. భక్తి, భగవంతుడు ఉన్నాడా అంటే అనుభవైక వేద్య పరమాత్మ. అది ఫీలింగ్ను బట్టి ఉంటుంది. భగవంతుడు మన ఫీలింగ్, నీ ఆనందం ఇంకొకరికి చెప్పడానికి వీలుండదు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. ఆనందమే పరమాత్మ యొక్క స్వరూపం. నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చావు, నీ ఫీలింగ్ భగవంతుడు అంటే భగవంతుడి యొక్క దర్శనం, ఆనందం, అనుభూతి నీకు కలిగింది. దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలవా? అదే బ్రహ్మ, అదే బ్రహ్మ యొక్క లక్షణం అన్నారు. ఎన్ మనసా నమనుతే ఏ నాహుర్మనోమతం యథో వాచో నివర్తంతే అప్రాప్యం. భగవత్ సాన్నిధ్యం చేరిన తర్వాత వాక్కు, ఇంద్రియాలు, మనస్సన్నీ కూడా కట్టివేయబడతాయి. ద్వారపాలకులు ఏ రకంగా అయితే గర్భాలయం దాకా వెళ్ళడానికి మనల్ని అడ్డుకుంటారో అలాగే మనస్సు, వాక్కు, ఇంద్రియాలన్నీ పరమాత్మ దగ్గరికి వెళ్ళగానే కట్టుబడిపోతాయి. ఆ ఆనంద స్థితి, ఆ క్షణకాలంలో అనుభవించేటువంటి ఆనంద స్థితి ఉన్నదే, అదే బ్రహ్మ ఆనంద స్థితి. చూడండి, మనం మెట్లెక్కుతూ ఉన్నాం, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసి వెళ్తూ ఉన్నాం, పిల్లా పాపలతో వెళ్తూ ఉన్నాం, పెద్ద పెద్ద అప్లికేషన్లు పట్టుకొని వెళ్తూ ఉన్నాం. ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పుకోవడానికి వెళ్తూ ఉన్నాం, మొక్కుకోవడానికి వెళ్తూ ఉన్నాం. పిల్లలందరితో వెళ్తాము. గరుత్మంతుని దాటి కాస్త ముందుకు వెళ్ళి జయా విజయుల దగ్గరికి వచ్చేసరికి స్వామి ఎప్పుడైతే దర్శనం కలిగిందో పక్కన భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, ఎవరున్నారు, ఏం అప్లికేషన్ పట్టుకొచ్చినాం, అసలు ఏ కోరికతో పోయినాం? ఒక్క క్షణం చూడండి, ఆలోచన చేయండి. ఇది స్వతహా అనుభవం ప్రతి ఒక్కరికి కూడా. స్వామి దర్శనం కాగానే అసలు ప్రపంచం మర్చిపోతామా లేదా? ఆ క్షణకాలం ఆనందమే బ్రహ్మానందం. ఆ ఆనంద స్థితి ఎవరికి తెలుస్తుందంటే అనుభవైక వేద్య. ఎవరికి వాడికే తెలుస్తుంది ఆ అనుభూతి, ఆ ఆనందం.
అలాగే భక్తునితో భగవంతునికి ఉన్నటువంటి ఆనందం చూడండి. రోజు పాచికలాడుతూ ఉంటే వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వస్తూ ఉన్నాడు, పాచికలాడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. చంద్రగిరి మహారాజు కనిపించి ఈయన నాకంటే గొప్ప భక్తుడా, నాకంటే గొప్ప భక్తుడా, ఓ పరీక్ష పెడదామనుకున్నాడు. ఒక గది లోపల మొత్తం చెరుకు గడలు నింపి నీతో వెంకటేశ్వర స్వామి మాట్లాడతాడంటూ ఉన్నారు కదా. ఇదేదో పిట్టకథ కాదండి, జరిగిన యథార్థమైనటువంటి సన్నివేశమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాం? కలియుగం కదా సార్, భగవంతుడు మాట్లాడతాడా, భగవంతుడు కనబడతాడా అని ప్రశ్నిస్తూ ఉంటారే, వాళ్ళందరికీ సమాధానమే ఈ భక్తుల యొక్క చరిత్ర. ఎందుకు మనం గజేంద్రుని గురించి మాట్లాడుకోవాలి? పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ అనుగ్రహాన్ని మనం ఎలా సంపాదించుకోవాలో చెప్పేటువంటివే భక్తుల యొక్క చరిత్రలు. మొత్తం కూడా గదిలో చెరుకు గడలు నింపి పరీక్ష పెట్టినాడట చంద్రగిరి మహారాజు. ఏమయ్యా, నీతో భగవంతుడు మాట్లాడతారంటున్నారు కదా, నాకు పని చేసి పెట్టు, ఈ చెరుకు గడలన్నీ విరిచిపెట్టాలయ్యా. మొత్తం బాగా పొడవుగా ఉన్నాయి కర్రలన్నీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కావాలి. తెల్లవారేసరికి నీ భగవంతుడు వచ్చినప్పుడు చెప్పు, నిజంగా నువ్వు భక్తుడు అయితే నువ్వే చెయ్యి అన్నాడు. వెంకటేశ్వర స్వామి సాయంత్రం రానే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏమయ్యా బాబాజీ స్వామి ఇట్లా ఉందయ్యా పరీక్ష. దాని పని అది జరుగుతుందయ్యా, మన పని మనం చేసుకుందాం, మన ఆట మనం ఆడుకుందామయ్యా అని చెప్పి ఆడుకుంటూ ఉన్నారు. ఏనుగు వచ్చింది, చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసేసింది. దాని పని అది చేస్తున్నది. స్వామివారు చక్కగా భక్తుడితో క్రీడా వినోదం. తెల్లవారు లేచేసరికి మొత్తం చిన్న చిన్న ముక్కలైపోయి ఉన్నాయి. చంద్రగిరి మహారాజు తన అహంకారాన్ని నిరసించి భక్తుడి యొక్క పాదాలు పట్టుకున్నాడు. హతీరామ్, హతి అంటే ఏనుగు. హతీరామ్ బాబాజీ యొక్క మంటపం ఉన్నదే, ఆయన భక్తుడి యొక్క కథ. అంతెందుకండి, శ్రీనివాసుడు భక్తులను ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడో. అక్కడ సనాతన ధర్మంలో ఇక్కడ ఇంకో గొడవ పెట్టినారు. వీళ్ళకే, ఈ వర్గం వాళ్ళకే చాలా గొప్పనైనది భగవంతుడు జగత పితరౌ వందే. తల్లిదండ్రులకి అందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. మనము తల్లిదండ్రులకు చూపించే ప్రేమలో తేడా ఉండవచ్చు, కానీ పిల్లలు తల్లిదండ్రుల పైన చూపించే ప్రేమలో తేడా ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులకి పిల్లల పైన సమానమైన ప్రేమ ఉంటుంది. విశ్వస్మై నమః. విశ్వమంతా ప్రపంచం భగవంతుని యొక్క సృష్టి అన్నప్పుడు వీడు తక్కువ వీడు ఎక్కువ అనేటువంటి భావం ఎట్లా ఉంటుంది? చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు పేదవాడి ఇంటి మీద కురవద్దు, ధనవంతుడి మీదే కురవాలి అని చెప్పి మన సిస్టమ్ ఉన్నదా? అంటే మనము గ్రహించే స్థితి లేక మన మేధస్సును పెట్టుకొని, మనం అడ్డుపరులు పెట్టుకొని భగవంతుడికి వాళ్ళు తక్కువ ఎవరు తక్కువ. భగవంతుడి యొక్క విషయం లోపట కుల వివక్ష లేదు, భగవంతుడి యొక్క విషయంలో పాండిత్య వివక్ష లేదు. అలా అయితే ఆయన స్వార్థపూరితమైనటువంటి హృదయం కలిగిన వాడే అవుతాడు. మనలాంటి లాజిక్లో పెట్టుకున్నట్టయితే ఆయన భగవంతుడని ఎలా చెప్పగలము? చూడండి, ఇప్పటికీ కూడా మొట్టమొదటి దర్శనం ఎవరికి జరుగుతున్నది? వెంకటేశ్వర స్వామిది. ఒక సన్నిధి గొల్లకు కదా మొట్టమొదటి దర్శనం ఇస్తూ ఉన్నది ఈ స్వామివారు. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు కూడా 108 బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. కొంతమందికి విఐపి అనేటువంటి స్టేటస్ ఉన్నప్పుడు మాకు ప్రత్యేకత ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా, జీవ లక్షణాలు కొన్ని ఉంటాయి. అలాగే తొండమాన్ చక్రవర్తి, నేను మహారాజును కాబట్టి నేనే ఫస్ట్ పూజ చేసుకోవాలి, తర్వాత ఎవరు నాకు దండం పెట్టుకున్నా ఏం కాదు. రోజు 108 బంగారు పుష్పాలతోటి పూజ చేసేవాడు ఆయన. పూజ చేస్తే పర్వాలేదండి, శక్తి ఉంది ఆయన దగ్గర, డబ్బు ఉంది, డబ్బు ఉన్నవాడు చేయించడం తప్పేమున్నదండి, చేయించినాడు. కానీ ఆయన ఆలోచన ఎట్లా ఉన్నదంటే, ఇట్లా 108 బంగారు పుష్పాలతో రోజు పూజ చేసేవాడు ఉన్నాడా నీకు? నేను చేస్తున్నానయ్యా బంగారు పుష్పాలతో పూజ చేయడం. ఓకేనండి, గుడి కట్టించావు చాలా బాగుంది, కానీ నేను కట్టించాను, నేను చేసినాను. ఈ నేను అనేది ఉన్నదే భగవంతుడికి భక్తుడికి మధ్యలో 2 అడుగుల దూరం. వాస్తవం చెప్పాలంటే భగవంతుడికి భక్తుడికి 2 అడుగుల దూరం. ఆ 2 అడుగులు మనం వేయగలిగితే భగవంతుని సాన్నిధ్యాన్ని సులభంగా మనం చేరుకోగలం. ఆ 2 అడుగులు వేయడానికే ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నామో మనం. ఏం 2 అడుగులయ్యా అన్న, అహం మమ, ఇవి 2 తీసి పడేస్తే యశోదమ్మ కడదామనుకున్నది చిన్ని కృష్ణయ్యను. ఎంతండి ఆయన బొజ్జ, చిన్ని బొజ్జ. ఆ బొజ్జను తాడు వేసి రోడ్డుకి కడదామనుకున్నది. చిన్న బొజ్జను రోడ్డుకి కడదామంటే ఏ తాడైనా సరిపోతుంది కదా. ఆ తాడు తీసుకువచ్చి కడితే వెంగులోన మభూతేనా
2 అంగుళాలు తేడా వస్తున్నదట యశోదమ్మకి. ఆశ్చర్యపోయింది. అక్కడ ఉండే పరిచారికా స్త్రీలందరూ కూడా ఈ తల్లి కొడుకుల ఆటను చూసి, ఈ తల్లి కడతా అంటున్నది, ఆమె ప్రయత్నం సఫలమవుతుందా, కట్టగలదా అని వాళ్ళంతా కూడా పరిహాసంగా నవ్వుతూ ఉన్నారు. ఆవిడ అనుకున్నది, నేను ఖచ్చితంగా కడతాను. ఈ రోజు చాలా మంది గోపికలు ఫిర్యాదులు చేస్తున్నారు, కృష్ణ ఈ రోజు నా తాడు చేత నిన్ను బందీ చేస్తాను రా అని నిశ్చయించుకున్నది. తాడు సరిపోవడం లేదే, 2 అంగుళాల తేడా వచ్చింది. వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు. నవ్వుతున్నప్పుడు కొంచెం మనకు అనిపిస్తుంది కదా, ఇగో ఖచ్చితంగా వీని కట్టి చూపించాలి అనుకొని ఇంకో తాడు తెమ్మన్నది. ఆ తాడుకు ఈ తాడు కట్టింది. మళ్ళీ చూస్తే మళ్ళీ 2 అంగుళాల తేడా వస్తున్నది. ఎన్ని తాళ్ళు తెప్పించిందో ఆ అమ్మ. అంటే ఇక్కడ అర్థం చూడండి, తల్లి కొడుకుల ఆట కాదిది. భగవంతుణ్ణి పట్టుకోవాలని ఒక భక్తుడు అనుకుంటూ ఉన్నాడు. భక్తుడు కట్టివేద్దామనుకుంటూ ఉన్నాడు భగవంతుణ్ణి. కృష్ణ పరమాత్మని ఇద్దరు కట్టివేద్దామనుకున్నారు. యశోదమ్మ కట్టివేద్దామనుకున్నది, దుర్యోధనుడు కట్టివేద్దామనుకున్నాడు. దుర్యోధనుడి సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ యశోదమ్మ సంగతి చూడండి. కట్టివేద్దామనుకొని చూస్తే 2 అంగుళాల తేడా. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా 2 అంగుళాల తేడానే వస్తున్నది. ఎంతండి చిన్న బొజ్జ రోటికి కట్టడానికి 2 అంగుళాల తేడా రావడం ఏమిటి ఇన్ని తాళ్ళు తీసుకొస్తే? ఆశ్చర్యపోయింది. ఇక నేను కట్టలేను, ఇక నా వల్ల కాదు, నువ్వు కట్టించుకుంటే తప్ప. నా వల్ల కాదయ్యా, నువ్వు కట్టించుకుంటే తప్ప నేను కట్టలేను. అన్యథా శరణం నాస్తి, నీవే తప్ప వస్తున్నాడు భక్తుడు. ఆ స్థితికి రానంత వరకు భగవంతుడు అనుగ్రహించడు. నేను కడతాను కదా, కట్టు, నా తాళ్ళతో కడతాను, నా అహంకారము నా అధికారము కడతా అన్నావు కదా, చూపించు. పరమాత్మ చిక్కడు. అహం మమ ఈ 2 భావాలు పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మ లొంగడు. ఎప్పుడైతే ఇక నిరసించి నా వల్ల కాదయ్యా, నేను కట్టలేను అన్నదో, అప్పుడు పరమాత్మ మామూలు సామాన్యమైన మొట్టమొదటి తాడికే కట్టిపడేసి. ఏమిటి దీని అర్థం? మరి దుర్యోధనుడికి ఎందుకు చిక్కలేదు? అహంకారం, నేను, నాది, అధికారం, గర్వం, మదం ఉన్నది కదా. భగవంతుడు దానికి కూడా చిక్కడు. ఇక్కడ కూడా చూడండి, తొండమాన చరిత్ర. 108 బంగారు పుష్పాలతో నా అంత పూజ చేసేవాడు ఉన్నాడు. పూజ చేస్తే బాగానే ఉందండి. పూజ అనేటువంటిది నీ యొక్క భక్తిని, నీ యొక్క హృదయాన్ని ఆవిష్కరించేటువంటి ఒక ప్రక్రియ. గోరువెచ్చని పాలు. త్యాగరాజస్వామి వారు సాయంకాలం పూట రామ దర్బారు, రామచంద్రమూర్తి వారికి ఏకపీఠస్థం పైన ఉన్నటువంటి తన ఇంట్లో ఉన్న ఆ సీతారాములకి చక్కగా క్షీర నివేదన చేసేవారు. ప్రతి రాత్రి పాలు నివేదన చేసేవారు. ఆ పాలు కూడా ఎట్లా, మనలాగా నైవేద్యం కాదు. మనకేంటంటే ఆఫీస్ పోతున్నాం కదా, ఏదో పెట్టాలి కాబట్టి ఆయనతో వేడిది కుక్కర్లో తీసి ప్రాణ యస్వాహ పాన యస్వాహ, మరి అదే వేడిది మనం తినగలమా? ఎందుకంటే ఆయన ఫోటో, ఆయన విగ్రహం కాబట్టి నడిపించే, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. అదే పెట్టుకొని మనం తినగలమా? అదే మీ కొడుకు పెట్టగలరా? లేదే. అంటే పరమాత్మ యందు ఒక విగ్రహం అనే భావమే ఉన్నది, కానీ పరమాత్మ అని కూర్చున్నాడు, నా ఇంట్లో ఉన్నాడు అనేటువంటి భావం ఉన్నప్పుడు, అందుకే చూడండి ఆ పాలు తీసుకువచ్చి పెడితే అది కూడా ఎట్లా, వేడి పాలు, చల్లని పాలు కాదు. ఆ పాలు చూసేవాడట ఇట్లా చేతి ముట్టుకొని, బాగా వేడిగా ఉన్నాయనుకోండి, స్వామి నాలుక కాలుతుంది కదయ్యా, ఒక పాట పాడుకుందాం అని చెప్పి చక్కగా ఒక కీర్తన చెప్పి, అప్పుడు గోరువెచ్చ కాగానే గోరువెచ్చని పాలు అటు చల్లగా ఉండకూడదు, అటు వేడిగా ఉండకూడదు, అలా గోరువెచ్చని క్షీరాన్ని చక్కగా నివేదించేవారు. ఇది కదా ప్రేమ అంటే. నీ ఐశ్వర్యం ఎవరికి కావాలి? ఆయన లక్ష్మీదేవి, ఆయనకు నిత్యం అనపాయిని ఆవిడ. ఆయనకి ఏం తక్కువ అండి? పులిహోర దద్దోదనలకు లొంగేవాడా? మనమంటే లొంగుతాం, జీవలక్షణం. ఆభరణాలకు లొంగేవాడా? పరమాత్మ దేనికి లొంగుతాడు? ప్యూరిటీ, ప్యూర్ లవ్, నిష్కల్మషమైన ప్రేమ. అక్కడ జాతితో సంబంధం లేదు, అక్కడ మతముతో సంబంధం లేదు, అక్కడ అధికారంతో సంబంధం లేదు, అక్కడ పాండిత్యంతో సంబంధం లేదు. ఇవన్నీ ఉన్నా నీవు గనక నిష్కల్మషమైన ప్రేమను చూపించలేదనుకో, పరమాత్మ వీటన్నింటిని కూడా పక్కన పెట్టేస్తాడు. నిష్కల్మషమైన ప్రేమ ఉంటే పరిగెత్తుకుంటూ, నువ్వు పిలవాల్సిన అవసరం కూడా లేదు, పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడండి, తొండమా నా అంత వాడున్నాడా అనుకున్నాడు కదా, మరి నా అంతా అన్నప్పుడు చూపించాలి కదా నీవెంతో. నా అంతా అనుకున్న వాడికి నీవెంతో చూపించాలి కదా. ఒకరోజు తెల్లవారగానే చక్కగా 108 పుష్పాలతో పూజ చేయడానికి వచ్చాడు. రాజమార్గం వేరే ఉంటుంది,
లైన్ వేరే ఉంటుంది కదండి. అట్లాగే రాజుగారికి వేరే సొరంగ మార్గం కోట నుంచి వచ్చాడు. చూసేసరికి ఆ పాదాల దగ్గర మట్టి పూలు కనబడుతూ ఉన్నాయి, మట్టితో తయారు చేసిన పూలు కనబడుతున్నాయి. అంటే నాకంటే ఎవరో వచ్చి మొట్టమొదలే పూజ చేసిపోయినారా? కలియుగంలో శ్రీనివాసుడు మాట్లాడే దైవం. కలియుగంలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. స్వామి మాట్లాడినారు, కానీ ఒక సన్నివేశం వచ్చేసరికి ఇక నేను మాట్లాడను కలియుగాంతం అని చెప్పి తాను నిర్ణయించుకొని ఉన్నాను. ఆయన ఏదో విగ్రహము తిరుమలలో ఉన్నది కాదు, ఆయన మొత్తం జగత్తును చక్కగా సంరక్షిస్తూ వీక్షిస్తూ సంచరిస్తూ ఉన్నారు. కొండలపైన తిరుగుతూ ఉన్నారు స్వామివారు. అనేక నిదర్శనాలు ఉన్నాయి స్వామి చరిత్రలో. తొండమాను మాట్లాడేవాడు, తొండమానుతో హాయిగా మాట్లాడేవాడు శ్రీనివాసుడు. స్వామి నాకంటే మొదలెవరయ్యా వచ్చింది అన్నాడు. చూస్తావా, నీకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు అన్నాడు. నాకంటే గొప్ప భక్తుడా? మట్టి పూలతో పూజ చేస్తున్నాడు, నీకంటే గొప్ప భక్తుడే అన్నాడు. ఎవరయ్యా? నాకంటే మొట్టమొదలు వచ్చి పూజ చేసింది, నీకంత ఆత్మీయులు చూపెట్టవా అన్నాడు. అయితే ఒక పని చేయి, ఇక్కడి నుంచి ఉత్తరం దిక్కు వెళ్ళు, కొండకు ఉత్తరం దిక్కు వెళ్ళు, అక్కడ కనబడతాడు. వెళ్ళాడు తొండమాను, కొండ ఎక్కాడు. ఎక్కేసరికి ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలో ఎవరాయన? ఒక కుమ్మరి, అంటే కుండలు తయారు చేసుకునేటువంటి ఒక వ్యక్తి. పేరు భీముడు. పేరు భీముడు. ఆయన రోజు ఏం చేసేవాట అంటే, ఒక కుండ అమ్మితే తప్ప తన జీవితం గడవదు. కుండ తయారు చేయడం అంటే అంత ఈజీ కాదు. మట్టి తడపాలా, కాల్చాలా, ఆకారం తీసుకురావాలా, దాన్ని వేడి చేయాలా, చాలా ప్రక్రియ ఉంటుంది, చాలా సమయం పడుతుంది, చాలా ఓపిక ఉండాలి. ఒక కుండ తయారయ్యి అది అమ్ముకుంటే తప్ప ఆ రోజు నడవదు. కానీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని చూడాలి, ఆయనకు అర్చన చేయాలి, దండం పెట్టి రావాలని కోరిక. కానీ కొండ దిగి వచ్చేసరికి సమయం మధ్యాహ్నం అయిపోతుందే, మరి నాకు భుక్తి ఎట్లా? అందుకోసమే స్వామి అని చెప్పి ఒక విగ్రహం పెట్టుకుని, మట్టి విగ్రహం పెట్టుకుని ప్రతిరోజు తాను కుండ తయారు చేయడానికంటే ముందు తడికినటువంటి మట్టితో, బంక మట్టితో చిన్న చిన్న పూలు తయారు చేసి స్వామి దగ్గర పెట్టి, శ్రీనివాస నీ దయనయ్యా, గోవిందా నీ శరణయ్యా అని చెప్పి చక్కగా తనకు తోచినటువంటి నామాలు చెప్పుకుంటూ అక్కడ పెట్టి తన పని తాను చేసుకునేవాడు. ఆ రోజు వెళ్ళేసరికి, తొండమాను వెళ్ళేసరికి ఆ భీముడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రతిరోజు పుష్పాలు ఉండేవి స్వామివారి దగ్గర, ఈ రోజు కనిపించడం లేదు. ప్రతిరోజు పెట్టిన పుష్పాలు ఉండేవి, ఈ రోజు పెట్టిన తర్వాత మాయమైపోయినాయి. అసలు ఏమైపోయినాయి? నా పూజ భగవంతునికి ఇష్టం లేదా? నా మీద ఏమైనా కోపం వచ్చిందా భగవంతునికి అని చెప్పి తనలో తాను ఏడుస్తూ కూర్చున్నారండి. ఇది కదా నిజమైనటువంటి భక్తి, నిజమైన ప్రేమ. ఎందుకు కనబడడు పరమాత్మ? ఏడిస్తే కనబడతారండి. మాకు కూడా వచ్చండి ఏడుపు. ఏడుపు రాదా? ఏడుకోవచ్చు. ఏం ఏడుకోవచ్చు? అయ్యో బిల్డింగ్ లేకపాయ అని ఏడుకోవచ్చు. అయ్యో వజ్రాల వైఢూర్యాల నెక్లెస్ లేకపాయ అని ఏడవచ్చు. అంటే లౌకికమైన కోరికలు సాధించుకోవడానికి ఏడుపు ఏడ్చి ఏడ్చి సాధించుకునే పద్ధతి మనకు తెలుసు. కానీ పరమాత్మ నువ్వు ఉన్నావు, నాకు ఎందుకు కనబడవు అనేటువంటి ఏడుపు ఎప్పుడైనా ఏడిస్తే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ఏడుపు రావాలి. ఏడవడం రాదా? ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వాలా? లేదా? పుట్టినప్పటి నుంచే ఏడుస్తూనే ఉన్నాము. అసలు ఏడుపు స్టార్ట్ అయిందే పుట్టినప్పటి నుంచి. పుట్టికడే ఏడుపుతో పిల్లవాడిని గిల్లుతారు. వాడు కనుక సైలెంట్ గా ఉన్నాడు అనుకోండి, సైలెంట్ గా ఉంటే అయ్యో ఏమైందో వీడికి అని చెప్పి వాళ్ళు వచ్చి గిల్లితే కొంచెం అరిచారనుకోండి, ఏడ్చి ఓకే ఓకే అంటే మన జీవితం స్టార్ట్ అవడమే ఏడుపుతో స్టార్ట్ అయింది. అసలు వాస్తవం చెప్పాలంటే భాగవతంలో చెప్పినారు, గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనమంతా మేధావులమేనండి. నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రతి వారు మేధావులే, ప్రతి వారు పండితులే. ఎంత పండితులో తెలిసినా జగద్గురువులు జీయంగాలు చెప్పేటువంటి తత్వబోధ తెలిసిన మహాపండితులం మనమంతా. లోపల మనమంతా ఏం ఆలోచించినామో తెలిసినా తల్లి గర్భంలో, స్వామి ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఇప్పుడు మనుష్య జన్మకు వెళ్తూ ఉన్నానయ్యా, ఇక ఈ జన్మే ఫుల్ స్టాప్ పెట్టు నాకు, ఇక మళ్ళీ జన్మ వద్దయ్యా అని లోపల పరమాత్మను మనమంతా ప్రార్థన చేస్తూ ఉన్నామట. వ్యాసుల వారు చెప్పినారు భాగవతం లోపట. అందుకే చూడండి, ప్రతి పిల్లవాడు పుట్టగానే బయటికి రాగానే ఏ ముద్రతో వస్తూ ఉన్నాడు, ఏ పొజిషన్ లో వస్తున్నాడు? రెండు చేతులు ఇట్లా పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అవునా?
రెండు చేతులు ఇట్లా పెట్టుకోవడం ఏమిటో తెలిసిన లోపల మొక్కుకున్నాం మనమంతా, భగవంతుడా ఇక ఇదే చాలయ్యా, ఈ లాస్ట్ జన్మే చాలయ్యా అని ప్రతిభాల్లో మొక్కుకున్నాం. ఇంత గొప్ప జ్ఞానం కలిగిన మనం, ఇంత గొప్ప మేధావులం బయటికి రాగానే నేను గొప్ప, నా పాండిత్యం గొప్ప, నా అంత గొప్పగా చెప్పేవాడు ఉన్నాడా, నా అంత గొప్పగా చదువుకున్నవాడు ఉన్నాడా, నా అంత గొప్పగా పాటగాడు ఉన్నాడా, అంతే కదా. నా అనేటువంటిది ఉన్న తర్వాత పరమాత్మ ఎందుకు ఏడుస్తూ ఉన్నాడా ఆయన? అయ్యో పరమాత్మ, ఈరోజు నా మీద కోపం వచ్చిందా స్వామి, ఎందుకయ్యా నా పుష్పాలు నువ్వు స్వీకరించలేదే? ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటే మహారాజు వచ్చాడు, కన్నీళ్లు తుడుచుకొని మహారాజా మహారాజా అని వెళ్ళాడు. నీ పేరేనా భీముడు? అయ్యా నా పేరే. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా స్వామి, ప్రతిరోజు నేను స్వామి దగ్గర మట్టి పూలు పెట్టేవాడిని, ఈరోజు మట్టి పూలు మాయమైపోయినాయ్యా. అప్పుడు తొండమాన్ చక్రవర్తి కళ్ళలో కన్నీళ్లు తిరిగినాయి. పరమాత్మ దేనికి లొంగుతాడు? పరమాత్మ దేనికి లొంగుతాడు? అందుకే చూడండి, ఇప్పటికీ కూడా తోమని పల్లాలవాడు అని పేరు స్వామివారికి. తోమని పల్లాలవాడు. స్వామికి అనేక నైవేద్యాలు పెడతాం. లడ్డు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి. స్వామి లిస్టు చాలా పెద్దది. ప్రసాదాలు దానికి వెళ్తే తెలిసిపోతుంది మనకి. కట్టె పొంగలి, ఇవన్నీ ఎక్కడి దాకా? కులశేఖర పడి వరకే. స్వామి యొక్క గర్భాలయం యొక్క కడపను కులశేఖర పడి అంటారు. కులశేఖర ఆళ్వారు వారు, స్వామి నిన్ను ఎప్పుడు చూసే భాగ్యం నాకు కలిగించవయ్యా, నువ్వు ఉన్న చోట ఆఖరుకు నీ గడపగా పడి ఉన్నా చాలు, నాకు ఆ చెక్క మొద్దుగానన్నా నన్ను చేసుకోవయ్యా, ఎప్పుడు నిన్ను చూసుకుంటూ కూర్చుంటాను కదా. గడప చూడండి, ఆయన దాటే రావాలి. ఎవరైనా లోపలికి పోవాలంటే ఆయన దాటే పోవాలి. కాబట్టి ఎంత గొప్పనైనటువంటి స్థానం, నాకు ఎప్పుడు నిన్ను చూసుకుంటూ ఉండవచ్చు, ఆఖరుకు ఆ స్థానం ఇవ్వవయ్యా అని కోరుకున్నారట. అందుకే ఆ బడికి, ఆ గడపకి కులశేఖర బడి అని పేరు. ప్రతి నైవేద్యం కూడా బయట వరకే ఉంటుంది, కానీ కులశేఖర లోపలికి, అక్కడి ఆ బడి గర్భాలయంకు వెళ్ళేది ఏమిటో తెలుసిన? ఒక సగం కాలినటువంటి, సగం పెంకు అంటారే మట్టిది ప్లేటు సగం, అది లోపలికి వెళ్తుంది. ఓటు అంటారు దాన్ని. అది మాత్రమే, దాంట్లో పెట్టినటువంటి నివేదననే లోపలికి వెళ్తుంది. ఇప్పటికీ కూడా ఆ భీమయ్య యొక్క ప్రేమకు సాక్ష్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, లక్ష్మికి నిలువెత్తు ఆస్పాదభూతుడు, ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై. కానీ చూడండి ఎంత ప్రేమ ఆ భక్తుడు అంటే, భక్తుడిపైన ఎంత ప్రేమ. అంతెందుకండి, యుగాలతో సంబంధం. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పటివాడు? కలియుగంలో మొన్నటి వాడే కదా భీమయ్య. అంతేకాదు, తన గురువుగారు చెబితే శ్రీనివాసుడికి చక్కగా పుష్పసేవ చేయరా అని చెబితే, అనంతాలు వారు చక్కగా పుష్ప సేవ కోసం, కైంకర్యం కోసం చక్కని ఒక తోట నిర్మాణం చేద్దామనుకున్నారు. ఇప్పటికీ ఉంటుంది మనకి తిరుమల కొండపైన. నేనే స్వయంగా మొక్కలు పెట్టి పుష్పమాలలు తయారు చేసి నేనే స్వయంగా ఇవ్వాలి. కొన్నటువంటి పుష్పాలు మధ్యమం అన్నారు. తాను సేకరించి తీసుకువచ్చినటువంటి పుష్పాలు, తెంపుకొని వచ్చినటువంటి పుష్పాలు ఉత్తమోత్తమైనటువంటివి అన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకురావడం కూడా మధ్యమమే అన్నారు పుష్ప సేవలో కూడా. అందుకే అనంతాలు వారు తానే స్వయంగా ఒక తోటను పెంచి పుష్పాలు తెంపి మాలలు కట్టి ఆ భార్యాభర్తలు సేవ చేయడం కోసం శ్రీరంగం నుంచి వచ్చారు. గురువుగారు చెప్తే శ్రీనివాసుడి సేవ కోసం వచ్చారు. తోట కోసం తవ్వుతూ ఉన్నాడు. ఈ పెద్ద మనిషి చూడండి, భార్య గర్భవతి. ఆ ఇల్లాలు కూడా ఎంత ప్రేమ భర్త మీద, అదేవిధంగా భగవంతుడి పైన. ఆయనకు చక్కగా సహాయం చేస్తూ ఉన్నది. ఈయనేమో తవ్వుతూ ఉన్నాడు, ఆవిడేమో ఆ మట్టి అంతా తీసుకువెళ్ళి ఎత్తిపోస్తూ ఉన్నది. గమనించాడు స్వామి, నా కోసం వాళ్ళంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడుతున్నారే ఈ దంపతులు, మరి నా కోసం ఇంత కష్టపడుతున్న వీళ్ళకి కాస్త నేను కూడా ఓ చేయి వేస్తే, సహాయం చేస్తే, రాముడు అనుకున్నాడు కదా, నేను కూడా రాయి వేస్తే అయిపోతుంది కదా అని. అట్లాగే అంటే భక్తుడు కష్టపడుతూ ఉంటే చూడడండి. పిల్లలు కష్టపడుతూ ఉంటే తల్లిదండ్రులు చూడగలరా? పరమాత్మ ఎలా చూడగలడు? మనం అనుకుంటాం మనం కష్టపడుతూ ఉంటే, ఇంత ఏడుస్తూ ఉంటే పరమాత్మ చూడడం లేదని. పిచ్చివాడా, ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మ ఊరుకోడయ్యా, వస్తాడు, కాపాడడానికి వస్తాడు. కొంచెం ఓపిక పట్టు. ఆ ఓపిక పట్టే లోపట్నే నీకు 108 మొక్కులు మొక్కున్నాను కదా, 108 ప్రదక్షిణాలు చేసినాను కదా, ప్రతి పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాను కదా అని చెప్పి పరమాత్మతో మనం గొడవ పడుతూ ఉంటాం. స్వామి పరీక్షిస్తూ ఉంటాడు. పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటూ ఉన్నాడు.
తండ్రి ఏం చేస్తారండి, తొక్కరా అబ్బాయి అంటాడు. కానీ వదిలిపెడతాడా? పడిపోయే సమయంలో వచ్చి పట్టుకుంటాడా లేదా? పరమాత్మ కూడా నీవు ఎంతవరకు పోరాడగలవు, ఒక కష్టం వస్తే నువ్వు ఎంతవరకు ముందుకు వెళ్ళగలవు, ఒక పరీక్ష వచ్చింది ఎంతవరకు ముందుకు వెళ్ళగలవు, వెళ్ళు. నీకంటూ శక్తి ఇచ్చినాడా లేదా? వట్టిగా పంపించలేదు కదా. బుద్ధి ఇచ్చినాడు, కళ్ళు ఇచ్చినాడు, ముక్కు ఇచ్చినాడు, నీకంటూ స్వతహా జ్ఞానం ఇచ్చినాడు కదా, మిగతా జీవుల కంటే ఎక్కువ. మరి ఆ జ్ఞానంతో నేను పోరాడగలను స్వామి, చూస్తాను, లెట్ మీ ట్రై అనేటువంటి ఆలోచన ఉందా? కానీ చిన్నది రాగానే నువ్వు ఉన్నావా అనే క్వశ్చన్ దాకా వెళ్ళిపోతూ ఉన్నది. అలాగే అనంతాల వారు గర్భవతి అయినటువంటి ఇల్లాలు ఇద్దరు కలిసి చక్కగా పూల తోట పెంచి చేద్దామనుకుంటే స్వామి సహాయం చేద్దామని ఒక పిల్లవాడి రూపంలో వచ్చాయట. వచ్చి అనంతాల వారి దగ్గరికి వచ్చి, స్వామి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, నేను కూడా ఓ చేయి వేస్తానయ్యా అన్నాడు. ఎవరి చేయి వేయాల్సిన అవసరం లేదు, ఇది మాదే, మేమే సేవ చేయాలా, స్వామికి మేమే పుష్పమాల సమర్పించుకోవాలా, ఇంకొకటి చేయి పడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవయ్యా అన్నాడు. ఈ పెద్ద మనిషి కొంచెం మొండివాడు కాబట్టి ఆ తల్లి దగ్గరికి పోదాం, పాపం ఆవిడ గర్భవతి, వట్టిగా కష్టపెడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఆవిడ కష్టపెడుతున్నాడు అనుకోవడం లేదండి, భగవత్ సేవ భగవత్ కైంకర్యంలో నేను ఉన్నాను అనేటువంటి ఉద్దేశంలోనే తన మనస్సు ఉండిపోయింది. ఆ తల్లి దగ్గరికి వచ్చాడు, అమ్మా ఆ తట్టయ్యమ్మా, ఆ మట్టి నేను మోస్తానమ్మా, ఎందుకు కష్టపడతావమ్మా? అయ్యో మా స్వామి చూస్తే కోపం వస్తుంది, మీ స్వామికి చేయకుండా తెలియకుండా మన ఇద్దరం పని చేసేద్దాంలే, మీ స్వామికి చూడకుండా మనం ఇద్దరం పని చేసేద్దాంలే అని చెప్పి చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి శ్రీనివాసుడు ఆవిడ మెల్లగా తట్ట ఇస్తే మెల్లమెల్లగా తీసుకుపోయి ఆయన కనబడకుండా మట్టి పోసేస్తున్నాడు. మళ్ళీ ఈ తట్ట ఖాళీ తట్ట పట్టుకొని వచ్చేస్తుంది ఆవిడ. గర్భవతి చాలా వేగంగా వస్తున్నది, ఇంత కష్టపెడుతున్నా ఇంత తొందరగా ఎట్లా పోతున్నది చూసినాడు ఆయన. పిల్లవాడు ఈవిడ తీసుకుపోతున్నది కానీ తీసుకుపోయి వేసేదంతా పిల్లవాడే. ఎవరా అబ్బాయి, నీకు చెబితే మాటలతో చెబితే వినే రకంగా లేవు, మా సేవకు నువ్వు విఘ్నం చేస్తావా అని కోపంతో ఆ పలుగు తీసి కొట్టడానికి వచ్చాడు. కొంచెం దెబ్బ తాకిందండి. ఎక్కడ? ఈ స్థానంలో దెబ్బ తాకింది స్వామి. స్వామి దెబ్బ తాకగానే అక్కడ అంతర్ధానం అయిపోయినాడు, మాయమైపోయినాడు. గర్భాలయంలో పూజారులు వచ్చారు, వైఖానస ఆగమ పండితులంతా వచ్చారు పూజ చేయడానికి. ఇక్కడ మహర్షి మొదలైనటువంటి సంప్రదాయం వచ్చి పూజ చేస్తూ ఉంటే గద దగ్గర రక్తం కనబడుతున్నది. అయ్యో స్వామి ఎక్కడదయ్యా ఈ రక్తం, ఎక్కడదయ్యా? స్వామి విగ్రహం కాదండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, స్పష్టముగా మానవాకృతిలో ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనకు పూజ చేసినటువంటి ఆచారులే స్పష్టంగా ప్రకటించి ఉన్నారు ఆ శరీరం ఎంత శుద్ధిమెత్తగా ఉంటుందో. కాబట్టి విగ్రహం కాదు స్వామి. గదువు దగ్గర రక్తం కారుతూ ఉంటే స్వామి ఏం అపచారం జరిగింది మా వల్ల, భయమైపోతున్నది అందరికీ. అపచారం ఏం జరిగింది? స్వామి చెప్పినాడట, ఇదిగో ఆ భక్తుడు చేసినాడు రా నాయన, ఆ భక్తుడి వల్లే ఇదంతా జరిగింది చెప్పినాడట. అందుకే పచ్చకర్పూరం మద్దుతూ ఉన్నాడు, పచ్చకర్పూరం. ఇప్పటికీ కూడా చూడండి, ఆ వెండి వాకిలి దగ్గర స్వామి యొక్క బంగారు ద్వారం ఉంటుంది, దానికంటే ముందు వెండి ద్వారం ఉంటుంది, వెండి వాకిలి అంటారు. వెండి వాకిలికి కుడివైపు ఆ పలుగు ఇప్పటికీ ఉంటుంది. అనంతాల వారు స్వామివారిని కొట్టినటువంటి పలుగు ఇప్పటికీ అక్కడ కనబడుతుంది. ఇది ఎప్పటి చరిత్ర? కలియుగంలో మొన్నటి జరిగిన చరిత్ర. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహానికి, పరమాత్మ యొక్క వైభవానికి యుగాలతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. పట్టుకునే హృదయం నీ దగ్గర ఉంటే, పవిత్రమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ మనం చూపించగలిగితే ఎందుకు రాడు పరమాత్మ? ఎందుకు రాడు? మానవులకు కాదండి, పశుపక్షాదులకు సైతం కరుణ పెట్టినవాడు. ఎందుకు? పశువులు పక్షులు కూడా ఆయన యొక్క కుటుంబమే కదా, ఆయన యొక్క సృష్టే కదా, అందరికీ తండ్రి కదా ఆయన. కాపాడలేదా గజేంద్రుణ్ణి? అదే కథ అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు శుకయోగేంద్రుణ్ణి. స్వామి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు ఒక గజరాజు అని చెప్పినారు, ఆ కథ కాస్త వివరించండి, అది ఎట్లా జరిగిందో దాని యొక్క విశేషం వివరించండి అన్నారు. నీరాట వనాటములకు పోరాటంబు ఎట్లు కలుగే, పురుషోత్తముచే నారాటమెట్లు మానెను, ఘోరాటవిలోన భద్రకుంజరమునకు. వాస్తవంగా ఆలోచిస్తే నీళ్లలో నివసించేటువంటిది మొసలి,
అడవుల్లో తిరిగేది ఏనుగు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు కొట్లాట జరిగింది, గొడవ జరిగింది. దీని సారాంశం ఏమిటి? ఆ గజేంద్రుణ్ణి ఎట్లా కాపాడినాడు పరమాత్మ? అసలు గజేంద్రుణ్ణి కాపాడాల్సిన అవసరం ఆయనకి ఏం ఏర్పడ్డది అని చెప్పి పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేసినాడు. శుకజోగీంద్ర వారు చెప్తూ ఉన్నారు గజేంద్రుని యొక్క వృత్తాంతం. సప్తమ స్కందము తర్వాత అష్టమ స్కందంలో వచ్చింది ఈ కథ, గజేంద్రుడి కథ. సప్తమ స్కందం మొత్తం కూడా నరసింహ ఆవిర్భావం, నరసింహస్వామి యొక్క అవతార కథ వస్తుంది. సప్తమం తర్వాత అష్టమంలోనే గజేంద్రుడితో ఎందుకు ప్రారంభించినారు అన్నారు. అంటే నరసింహుడు కదా ఆయన, సింహంగా వచ్చినవాడు కాబట్టే సింహానికి గజానికి పడదు కదా, సింహంగా వచ్చినాడు స్వామి, సింహ ఆకృతిలో వచ్చినాడు కాబట్టి మా గజ జాతి మొత్తం కూడా భయపడిపోతూ ఉన్నదట. స్వామి సింహంలో వచ్చినాడు కాబట్టి మమ్మల్ని చూస్తాడో చూడడో, మేము గజములం కదా, మమ్మల్ని చంపేటువంటి సింహాలు కదా, మరి సింహంలో ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని కరుణిస్తాడో లేడో అంటే మిమ్మల్ని కూడా కరుణిస్తాను రా అన్నట్టుగా నరసింహ ఆవిర్భావం తర్వాత గజేంద్రుని కథ ఎత్తుకున్నారు అన్నారు. అయ్యా ఈ సన్నివేశం ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అడుగుతూ ఉన్నారు పరీక్షిత్ మహారాజు గారు శుకజోగీంద్రుల వారిని. కారణం ఏమిటో తెలుసునా? ఆయనకి కథ మీద చాలా ఉత్సాహం ఉన్నది. ఎందుకు ఉత్సాహం? గజేంద్రుణ్ణే కాపాడాడు అంటే మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. ఒక గజరాజునే కాపాడాడంటే 7 రోజుల్లో మనల్ని కూడా కాపాడతాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అనే ఉద్దేశంగా పరీక్షిత్ మహారాజుకి ఈ కథ వినాలనేటువంటి ఉత్సాహం కలిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. స్వామి ఈ కథ ఎక్కడ జరిగింది? ఆసీ గిరివరో రాజా త్రికూట ఇది విశ్రుత. క్షీరసాగరం మధ్యలో జరిగిందయ్యా. ఇది భూమిపైన కాదు, క్షీరసాగరం మధ్యలో జరిగింది. 10,000 యోజనాల ఎత్తైనటువంటి ఒక కొండ ఉన్నది, చాలా విస్తృతమైనటువంటి కొండ. దానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఆ 3 శిఖరాలు కూడా సామాన్యమైనవి కాదు, 3 కలిసి ఉన్నటువంటి పెద్ద పర్వతం అది. 10,000 యోజనాలంటే ఒక యోజనం అంటే దాదాపు 10 కిలోమీటర్లు అని చెప్తారు లెక్కలు. ఆలోచించండి అది ఎంత విస్తృతమైనదో. అనేక వనాలు, ఉపవనాలు, ఉద్యానవనాలు, సరస్సులు, ఓ అద్భుతమైనటువంటి కొండ సముదాయం అది. 3 శిఖరాలు ఉన్నాయి. ఒకటి ఇనుము, ఒకటి వెండి, ఒకటి బంగారు వర్ణము, కలర్. అలాంటి వర్ణంతో శోభిస్తూ ఉన్నటువంటి 3 రకాల శిఖరాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి పర్వత సముదాయం ఉన్నది. దానికి త్రికూటం అని పేరు. అనేకమైనటువంటి వృక్షాలు అలరారుతున్నాయి. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం ఋతుమతు నామ ఆక్రీడం సురయోషితాం. ఆ పర్వత ప్రాంతం మధ్యలోనే ఋతుమత అనేటువంటి పేరు కలిగిన వరుణుడి యొక్క, వరుణదేవునికి చాలా ప్రియమైనటువంటి వనం కూడా అక్కడే ఉన్నదట. ఆ వనం యొక్క శోభ ఏమిటంటే దానికి ఋతువులతో సంబంధం లేదు. అన్ని ఋతువులలో, అన్ని కాలాలలో, అన్ని రకాల పుష్పాలు, అన్ని రకాల పండ్లతో అలరారేటువంటి దివ్యమైనటువంటి సుందర ప్రకృతి, రమణీయ దృశ్యాలతో కూడినటువంటి వనాలతో కూడినటువంటి పర్వతం అది త్రికూట పర్వతం. అలాంటి పర్వత ప్రాంతం లోపట ఏనుగుల సముదాయం తిరుగుతూ ఉన్నది. ఒక గజరాజు, ఆయన పరివారం, గుండ ఏనుగలు, ఆడ ఏనుగలు, మగ ఏనుగలు, ఒక గజరాజు, ఓ పరివారం మొత్తం కూడా ఆ అరణ్యంలో పడ సంచారం చేస్తున్నది. ఈ గజరాజు యొక్క గొప్పతనం ఏమిటన్నారు? ఏ అడవికైనా వనరాజు, మృగరాజు అంటే సింహమే. కానీ ఇక్కడ కూడా సింహాలు ఉన్నాయి, ఈ అరణ్యాల్లో కూడా సింహాలే ఉన్నాయి. కానీ గజరాజు యొక్క గొప్పతనమే కనబడుతూ ఉన్నది. ఆ గజరాజు కనుక బయటికి వచ్చాడా సామాన్యంగా రాడు, తన పరివారంతో సహా వస్తాడు. రాజు ఎప్పుడు కూడా ఒంటరిగా తిరగడు కదా. ముందడో 10 కార్లు ఉండాలి, వెనకాలో 10 కార్లు ఉండాలి. డ్రైవర్లు ఉన్నా పర్వాలేదు కానీ ఉండాలి ప్రోటోకాల్. అట్లాగే మహారాజు కూడా గున్న ఏనుగలు, పిల్ల ఏనుగలు, ఓ అద్భుతమైన పరివారంతో ఆయన బయటికి వచ్చాడా ఎక్కడి వాళ్ళు అక్కడ లోపల గుహల్లో దాక్కోవాల్సిందే, అంత భయం. ఆ వనానికి సింహాలు కూడా భయపడిపోయి ఆ గజరాజు యొక్క కింకారానికి భయపడిపోయి పారిపోతున్నాయట. తలగవు కుండలకైనను మలగవు సింగములకైన మార్గను కడమిం కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏనుగు గున్నల్, గున్న ఏనుగలు పోతన గారు అంటున్నారు. చిన్న ఏనుగలు కూడా వెళ్తూ ఉంటే ఏదైనా కొండ కనబడ్డది అనుకోండి, ఏం చేయాలి? కొంచెం సైడ్గా వెళ్ళాలి, అంతే కదా. కానీ కొంతమంది అహంకారం ఉన్న వాళ్ళు వాడే మనకు ఎదురుగా తప్పుకోవాలి, కానీ మనం తప్పుకునే పరిస్థితి ఉండదు. అహంకారం
వాడు పోయేదాకా అట్లాగే ఉంటాడు, కానీ వాడు పక్క నుంచి ఈగో. ఈ గున్న ఏనుగలు ఎవరి పరిస్థితి ఇది? గున్న ఏనుగలు, పిల్ల ఏనుగలట. మధ్యలో కొండ కనబడితే ఆ కొండ తొక్కి మొత్తం పొడి పొడి చేసి దాని మీద నుంచి వెళ్ళాలి, కానీ పక్క నుంచి వెళ్ళే సమస్య లేదు. మధ్యలో ఏదైనా చెట్టు కనబడ్డది అనుకోండి, ఆ చెట్టును మొత్తం నాశనం చేసి తొక్కి పడేసి ఆ చెట్టు మీద నుంచి పోవాలి, కానీ చెట్టు పక్క నుంచి చెట్టును కాపాడుదాం రాలేదు. మా తోలో ఇది అడ్డు వచ్చింది. ఎవరిది పరిస్థితి? గున్న ఏనుగల పరిస్థితి. గున్న ఏనుగలకే ఇంత మదం ఉన్నది, ఇంత అహం ఉన్నది అంటే ఇక రాజుగారి పరిస్థితి చెప్పవశమా? అది గజరాజు యొక్క పరివారం. పరిపూర్ణమైన అహంభావంతో కూడినటువంటి స్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది అన్నారు. ఎవరికైనా కానీ అప్పుడప్పుడు ఇట్లాంటివి కనబడుతుంటాయి. పైలా పచ్చీస్ ఉంటారు, మనంత వాడు లేడురా. అప్పుడప్పుడు 5 సంవత్సరాలు అధికారం రాగానే ఇక మనంత వాడు లేడు అనుకునేవాడు ఉంటాడు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. శంకర భగవత్పాదులు అంటారు, ఎందుకురా విరవిగుతావు, ఎందుకు విరవిగుతున్నావు? హరతి నిమేషాత్ కాల సర్వం. భగవంతుడు తలుచుకుంటే క్షణం పట్టదు. ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు అనుకుంటే కొంచెం ఒక్క సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ భూమి కంపిస్తే ఏమున్నదండి? 5 స్టార్ బిల్డింగ్ కావచ్చు, 7 స్టార్ బిల్డింగ్ కావచ్చు, బంగారు టాయిలెట్ కట్టుకోవచ్చు, ఏమున్నది? పరమాత్మ దృష్టిలో పడనంత వరకు హాయిగా పరమాత్మ నువ్విచ్చిన భిక్షేనయ్యా అనుకుంటూ హాయిగా అనుభవించేంత వరకు చక్కగా ఉంటుంది. కానీ నాది నేను అనుకున్నట్టయితే ఏమున్నది? అలాంటి అహంభావంతో, అందుకే మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. ప్రతి వాడిలో పరమాత్మ ఒక శక్తి ఇచ్చారండి. ఒకడికి మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఒకడికి చిత్రం వేసే శక్తి ఇచ్చాడు, ఒకడికి పాట పాడే శక్తి ఇచ్చాడు, ఒకడికి పరిపాలించే శక్తి ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఏ జీవి ప్రపంచం లోపల వ్యర్థం ఉండదు. దెర్ ఇస్ నో స్క్రాప్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచములో వ్యర్థం అనేది ఉండదు. ఎందుకు? విశ్వస్మై నమః. విశ్వం అంతా కూడా భగవంతుడి సృష్టి అన్నప్పుడు, ఈ మొత్తం క్రియేషన్ అంతా కూడా భగవంతుడి క్రియేషన్ అన్నప్పుడు, భగవంతుడి క్రియేషన్ లో తప్పు ఉంటుందా? భగవంతుని యొక్క సృష్టిలో వ్యర్థం అనేది ఉంటుందా? వ్యర్థం అనేది ఏది లేదు. దాన్ని యూజ్ చేసుకునేటువంటి విధానం, దాన్ని యూజ్ చేసుకునేటువంటి తెలివి మనకు లేదు అని ఒప్పుకోక ఇది వేస్ట్ అని అంటున్నాం. మనం ఏది వేస్ట్ అంటున్నామో అది ఇంకోటి తీసుకుపోయి ఇంకో చక్కగా తయారు చేస్తున్నాడు. మనము చెత్త అని బయటపడేసేది కూడా, దాన్ని కూడా ఒక రకమైన అద్భుతమైనటువంటి దాన్ని తయారు చేస్తున్నారు. అంటే దీన్ని ఉపయోగించుకునేటువంటి మేధస్సు నీ దగ్గర లేదు అంటే అర్థం ఏమిటి? విశ్వం లోపట వ్యర్థం అనేది ఉండదు. అందుకే ప్రతి వాడికి ఒక్కొక్క శక్తి ఇచ్చాడు. ఎందుకోసం? ప్రతిసారి భగవంతుడే రాడు కదా, ప్రతిసారి నేనే వచ్చి ఈ లోకాన్ని ఉద్ధరించాలా? నీకు శక్తి ఇచ్చాను. మీరందరూ కలిసి నీ దగ్గర ఉండేటువంటి పాట, నీ దగ్గర ఉండేటువంటి మాట, నీ దగ్గర ఉండేటువంటి పరిపాలన, నీ దగ్గర ఉండే ధనం, మీరంతా సహనా భవతు, ఒకరినొకరు అందరూ కలిసి చక్కగా ఈ విశ్వాన్ని కాపాడండి రా. అందుకోసమే ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇచ్చాను నేను. కానీ మన దగ్గరికి శక్తి రాగానే నా అంత వాడు లేడు, నువ్వెంత అంటూ ఉన్నాం మనం. పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి సమిష్టిగా ఈ లోకాన్ని నిలబెట్టడానికి, విశ్వ శ్రేయస్సుకు పరస్పరం ఉపకారం చేసుకోవడానికి పరమాత్మ ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి. కానీ నేనే గొప్ప అనేటువంటి లక్షణం ఉన్నదో పరమాత్మ దృష్టిలో పడితే ఎంత. అలాగే ఇక్కడ చూడండి, ఆ గజరాజు తన పరివారంతో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు అంటే అర్థం ఏమిటో తెలుసునా? ఎదుటి వ్యక్తికి ఏ రకమైన బాధ కలిగినా పర్వాలేదు, మనకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, మనకి హ్యాపీనెస్ ఉందా లేదా, మన హ్యాపీనెస్ కోసం ఇంకొకరికి దుఃఖమైనా పర్వాలేదు, వాడి దుఃఖంలో కూడా మన హ్యాపీనెస్ చూసుకుంటే ఇది ఉన్నదే. ఇదే లక్షణం ఇక్కడ. ఎదురుగా కనబడ్డటువంటి వాటినన్నింటినీ కూడా నాశనం చేసుకుంటూ పోతున్నారు. తమ ఆనందంతో తొక్కిపడేస్తూ గర్జిస్తూ ఉన్నారు. పిల్ల ఏనుగలు, ఆడ ఏనుగలు, మగ ఏనుగలు పరివారం అద్భుతంగా ఉన్నది. తిరుగుతూ ఉన్నారు మొత్తం కూడా. అలా తిరుగుతూ ఉంటే స్వపుష్కరేణ ఉద్ధృత శీకరాంబుభిః నిపాపయం సంస్నపన్యం యథాగృహి. దాహం వేసింది ఆ ఏనుగ సముదాయాన్ని, దప్పిక వేసింది. దాహంతో చూసినారు. అక్కడ ఇక్కడ చూసేసరికి దూరంగా ఒక సరస్సు కనబడ్డది. దాహం వేసినటువంటి ఈ పరివారం అంతా కూడా నీళ్లు తాగడం కోసం ఆ సరస్సు దాకా వెళ్ళారు. సరస్సులోకి దిగారు. చాలా విశాలమైన సరస్సు అది. ఆ సరస్సులోకి దిగారు. ఎందుకోసం వచ్చారండి? నీళ్లు తాగడానికి వచ్చారు. నీళ్లు తాగడానికి వచ్చినవాడు నీళ్లు తాగిపోవాలి, అంతేనా కాదా? తాగారు నీళ్లు, దప్పిక తీర్చుకున్నారు. తీర్చుకున్న తర్వాత నీళ్లు చూడగానే సరదా పుట్టింది.
ఆ సరదా పుట్టి జల క్రీడలు ఆడడం ప్రారంభించినారు. సామాన్యమైన జల క్రీడలు కాదు, నీళ్లు తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు చూడండి, మనకు కూడా నీళ్ళలో దిగగానే కొంచెం సరదా పుడుతుంది కదా, నీళ్ళతో అట్లా ఇట్లా ఆడడం. వీళ్ళ ఆట ఎట్లా ఉన్నది అంటే సరదాగా లేదు. వాళ్ళు తొండాలతోటి నీళ్లు పీలుస్తూ ఉంటే, నీళ్లు కాదండి వచ్చేవి, లోపల పీలుస్తూ ఉంటే లోపల ఉండే కప్పలు, లోపల ఉండే చేపలు, లోపల ఉండేటువంటి జీవులు అంత బలంగా పీలుస్తూ ఇట్లా కొట్టుకుంటూ హ్యాపీగా ఆనందంగా. అంటే ఆ కప్పలు ఎన్ని చచ్చిపోయినాయి, ఎన్ని చేపలు చచ్చిపోయినాయి, కొన్ని ఒడ్డుకు పడ్డాయి. ఆ రకంగా కొన్ని జీవులను బాధ పెడుతూ వాళ్ళు జల క్రీడ చేస్తూ ఉన్నారు. నీళ్లు తాగడానికి జలాశయం ఉన్నది వాస్తవమే, నీ అవసరం తీర్చుకొని పోవాలి. కానీ పాపం అతిథిగా వచ్చాడు, ఆకలి అవుతున్నది, వచ్చాడు, లోపలికి తీసుకుపోయినా చక్కగా బంగారు పల్లెంలో గురువుగారు చెప్పారు, ఫలానా శర్మ గారు మంచిగా ఆతిథ్యం ఇవ్వాలంటే అంటే ఇంట్లో ఉన్నది బంగారు పల్లెం, బంగారు పల్లెంలో పెడితే పల్లె నేను తీసుకుపోతా అంటే కాదు కదా. వచ్చాం, ఎందుకోసం వచ్చాం, ఏ పని కోసం వచ్చాం, ఆ పనిని పూర్తి చేసుకుని పోవాలి కదా. కానీ జల క్రీడలు అనేటువంటి పేరుతో ఆ సరస్సు మొత్తాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారండి ఆ గజ సముదాయం. ఇది ఎంత పెద్ద పొరపాటు. మిగతా జీవులన్నీ కూడా, చేపలన్నీ ఒడ్డున పడుతున్నాయి, గిలగిల కొట్టుకొని పడిపోతున్నాయి, కప్పలు ఒడ్డున పడిపోతున్నాయి, ఒకరినొకరు కొట్టుకుంటే జల జీవులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. గృణీకరేణు కరపాశ్చ దుర్మదో నాచశ్చ కృత్సం కృపనోజమాయయా యథా గృహి. గజరాజు కూడా రాజు కదండి, నియంత్రించాలి కదా. రాజా రాష్ట్రకృతం పాపం, రాజు అనేవాడు నియంత్రించాలి అన్నారు. ఆయన కూడా ఎలా ఉన్నాడు, కుటుంబ సభ్యులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ దెమ్ ఎంజాయ్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది, కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తుంది అని ఆయన కూడా వాళ్ళతో పాటు జలక్రీడలు ఆడినాడు. ఎట్లా జలక్రీడలు ఆడు, ఈయన మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాజును పెట్టి చుట్టూ ఆడేనుగలన్నీ ఉండి ఆయన మీద నీళ్లు పోస్తున్నాడు. ఈయన నీళ్లు తీస్తే ఈయన గజరాజు కదండి, మహా మదించిన వాడాయి, తీసి వేస్తూ ఉంటే ఎక్కడెక్కడో దాగినటువంటి జల చరాలన్నీ బయటపడిపోతూ ఉన్నాయి. తౌ తత్ర కశ్చిన్ నృపదైవ చోదితో గ్రాహో బలీయాశ్చరణే రుషాగ్రహి యదృచ్ఛ ఏవం వ్యసనౌ గతో గజో యథా బలం సోది బలో విచక్రమే. ఆడుతున్నారు, ఆడుతూ ఉన్నారు. ఒక మొసలికి ఈ చర్యను చూసి కోపం వచ్చింది. కోపం వచ్చి ఎక్కడైతే మధ్యలో ఉన్నాడో గజరాజు ఆయన దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నదట. కాలు పట్టుకున్నది. ఇంతమంది ఇక్కడ చూడండి, ఇన్ని ఏనుగలు దిగినాయి కదా నీళ్ళలో, ఈ గజరాజుని ఎందుకు పట్టుకున్నది? ఈ గజరాజునే ఎందుకు పట్టుకున్నది అంటే, ఎవడికి ప్రయాణం సిద్ధమైతే వాడికి టికెట్ దొరుకుతుంది, అంతే కదా. దాన్నే దైవచోదిత అన్నారు. దైవము ప్రేరణ చేస్తున్నట్టుగా దైవ ప్రేరణతోటి ఆ మొసలి వచ్చి గజరాజు కాలు పట్టుకున్నది అన్నారు. దైవము ప్రేరణ చేస్తుంది. ఆ దైవచోదితో అనే పదం వాడినారు వేదవ్యాస వారు. దైవము ప్రేరణ చేస్తే వచ్చి పట్టుకున్నట్టుగా కోపంతో వచ్చి పట్టుకున్నదయ్యా అన్నారు. దైవము వీని చంపు అని అంటుందా? సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి దిగుబుద్ధిరేష. శాస్త్రం ఒక మాట చెప్తున్నది, భగవంతుడికి నీ సుఖ దుఃఖాలతో ప్రమేయం లేదు. నీ అకౌంట్లో ఉన్నది మాత్రమే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు ఎంత సంపాదించుకున్నావు పుణ్యం, దాన్ని బట్టి నీకు సుఖం వస్తున్నది. నువ్వు ఎంత పాపం సంపాదించుకున్నావు, అంత బట్టే నీకు దుఃఖం వస్తున్నది. ఎవడో తిట్టాడని నువ్వు అనుకుంటున్నావు, ఫలానా వాడు తిట్టాడు అనుకుంటున్నావు. పిచ్చివాడా, ఫలానా వాడు తిట్టడం కాదు, నువ్వు ఏదో జన్మలో చేసిన పాపం ఆ రకంగా నిన్ను తిట్టించింది, కానీ తిట్టిన వాడు కారకుడు కాదు. ఎవడో నీకు సుఖాన్ని ఇచ్చాడు, ఎవడో ఇవ్వలేదు. పోస్టు రావాలంటే ఒక పోస్ట్ మ్యాన్ కావాలి, అవసరం అంతే. కానీ పోస్ట్ ఎవడు? నువ్వు చేసుకున్న కర్మనే. నువ్వు చేస్తున్న కర్మనే నువ్వు అనుభవించడానికి ఒక వ్యక్తి కావాలి, ఒక సిచ్యువేషన్ కావాలి. కాబట్టి అట్లా వస్తున్నది. కానీ సిచ్యువేషన్ల మీద నెట్టి, వ్యక్తుల మీద నెట్టి మనం మళ్ళీ ఇంకా పాపపు కర్మ చేస్తూ ఉన్నాం. అందుకే శాస్త్రం చెబుతున్నది, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి దిగుబుద్ధిరేష. సుఖానికి దుఃఖానికి ఒకడు కారకుడు కాదు, మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలే కారణం. ఇక్కడ దైవచోదిత అంటే అర్థం చెప్పినారు. ఒక బ్రాహ్మణుణ్ణి భవిష్యత్ పురాణంలో ఒక కథ ఉన్నది. ఒక బ్రాహ్మణుని ఒక సర్పము కాటు వేసింది. కాటు వేసిన తర్వాత ఆయన మరణించాడు. యమధర్మరాజును అడిగాడు,
నేనేం తప్పు చేసినానయ్యా, ఏం జరిగింది? పాము కాటు వేసింది. పామును పిలిచారు, ఎందుకు కాటు వేసినావు? నాకు మృత్యుదేవత ప్రేరణ జరిగింది. మృత్యుదేవతను పిలిచినారు, నువ్వెందుకు? నాకు కాలం చెప్పింది. కాలం అడిగినారు, ఎందుకు ఇట్లా జరిగింది? వాడి కర్మ అక్కడికి అకౌంట్ క్లోజ్ అయింది కాబట్టి ఉపాధి పోయింది. వాడు అనుభవించడానికి ఒక ఉపాధి ఇచ్చాం, సుఖాలు దుఃఖాలు అనుభవించడానికి ఒక ఉపాధి ఇచ్చాం. మీరు చూడండి, ఏదైనా చలి ప్రదేశానికి టూరిస్ట్గా వెళ్తే అక్కడ ఒక జాకెట్ ఇస్తారు, అంతేనా కాదా? వెళ్ళిపోయేటప్పుడు నేను మడకపోతా అంటారా? మళ్ళీ ఉపయోగించి రావాలా వద్దా? అట్లాగే సుఖము దుఃఖాన్ని అనుభవించడానికి ఒక ఉపాధి ఇది. ఎప్పుడైతే నీకు ఆ ఉపాధి అవసరం లేదు, అంటే నీ కర్మ శేషం అయిపోయిందో, అప్పుడు ఏదో రూపకంగా వచ్చి ఆ అకౌంట్ క్లోజ్ చేసిన దాన్ని మృత్యు అన్నారు. ఎక్కడ ఉంటుందండి మృత్యు అన్నారు? సహైవ మృత్యురు వ్రజతి సహ మృత్యురు నిషీదతి. నీతోనే ఉంటుంది మృత్యువు, నీ నీడలాగా ఉంటుంది మృత్యువు. మనకు కనబడదు. ఎందుకు కనబడదు? టైం వస్తే కనబడదు. ఎప్పుడు టైం వస్తుంది? మన అకౌంట్ క్లోజ్ అయ్యే టైం వచ్చినప్పుడు. అందుకే ఎంతో దూరంలో ఉండదు. మృత్యు సన్నిహిత నిత్యం, నిత్యము మృత్యువు సన్నిహితంగానే ఉంటుంది, నీడలాగే ఉంటుంది. ఇక్కడ కూడా దైవ చోదిత అంటే పూర్వ కర్మ ప్రేరణతో మొసలి రూపకంగా ఒక మృత్యువు రాబోతూ ఉన్నది. ఎవరికి? గజేంద్రునికి. దైవ చోదిత, దైవము ప్రేరణ చేస్తూ ఉన్నది. మృత్యువును తప్పించుకునే ప్రయత్నం చేద్దామనుకుంటూ ఉన్నాడు గజేంద్రుడు. మొసలితో పోరాడదామనుకుంటూ ఉన్నాడు. బాగా ఆలోచించండి, మృత్యువును తప్పించుకోగలమా? కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని, కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమనేది వ్యాధి మార్పలేరు. పోస్ట్ పోన్ ఉంటే ఉండవచ్చు, అది కూడా రాసి పెట్టుంటే. కానీ మొత్తానికే పోవడం అనేది, మొత్తానికే క్యాన్సర్ లేదు మృత్యువు. ఈరోజు కాకుంటే ఇంకో గంట 2 గంటలు వాయిదా వేస్తారు కావచ్చు గొప్ప వైద్యులు వస్తే. ఇంకా బాగా చెప్పాలంటే, బాగా డబ్బు ఉందని చెప్పి లండన్ నుంచి డాక్టర్ ఫ్లైట్ దిగే లోపట్నే వీడు కృష్ణార్పణం అనవచ్చు. కారణం కర్మశేషం అంతే. ఎవడు తప్పించగలడు మృత్యువును? పరీక్షిత్ మహారాజు గారికి మృత్యు ఉన్నది. ఎలా మృత్యు ఉన్నది? తక్షకుడు అనేటువంటి ఒక పాము చేతిలో చావు ఉన్నది అని చెప్పి శృంగి అనే మహర్షి శాపం ఉన్నది. ఆయన కథ తెలుసు కదా మనకి. ఆయన వాళ్ళ నాన్నను ఒక చనిపోయిన పాము మెడలో వేస్తే తండ్రి కోపం రాలేదు, కానీ కొడుకు కోపం వచ్చింది. మా నాయన మెడలో చనిపోయిన పాము వేసినావు కాబట్టి నీకు ఈ రోజు నుంచి 7 రోజుల్లో తక్షకుడు అనేటువంటి పాము చేతిలో నువ్వు చచ్చెదవుగాక అని శాపం ఇచ్చినాడు. ఎవరికి? పరీక్షిత్తు. ఎవరు? శృంగి అని పిల్లవాడు. అంటే 7 రోజుల్లో మృత్యు ఉందా ఆయనకి, పరీక్షిత్తుకు. వింటున్నటువంటి శ్రోత ఎవరో తెలుసునా? 7 రోజుల్లో మృత్యు ఉన్నవాడు. బాగా ఆలోచించండి. మనది కూడా అంతే, మనది కూడా అంతే. సోమవారమో మంగళవారమో బుధవారమో 7 రోజుల్లో ఏదో ఒక రోజు. ఇంకా 8వ రోజే లేదు. ఎటు తిప్పినా, అటు తిప్పినా, ఇటు తిప్పినా. కాకపోతే మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే మనకి ఎక్స్పైరీ డేట్ తెలియదు కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలుసు కానీ ఈ ఇన్స్ట్రుమెంట్కు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, కానీ ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి నేను చాలా కాలం బతుకుతానయ్యా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధర్మరాజు గారిని అడిగారు యక్ష ప్రశ్నల్లో, కిమాశ్చర్యం అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అన్నారు. అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. అంటే తన ముందు అందరూ పోతున్నా నేను చాలా ఏళ్ళు బతుకుతాం అనుకుంటాడే వీడు, అదే ఆశ్చర్యం అనిపిస్తున్నది నాకు అంటాడు. అందరు కళ్ళ ముందు పోతూ ఉంటారు. పోతున్నప్పుడు ఏమర్థమవుతుందండి ఎక్స్పీరియన్స్ గా? మనకు కూడా ఏదో ఒక రోజు ఉన్నదిరా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా లగేజ్ సిద్ధం చేసుకోవడానికి కొంచెం అక్కడ అకౌంట్ లో ఏముందో లేదో మరి ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుందాం. ఇక్కడి అకౌంట్ ఆలోచిస్తున్నాం కానీ అక్కడ అకౌంట్ ఆలోచించకూడదా? అక్కడ ఉండేటువంటి అకౌంట్ ఇక్కడి అకౌంట్ కాదు. డాలర్లతో సంబంధం లేదు అక్కడ, మంచి చెడులతో మాత్రమే సంబంధం ఉన్నది అక్కడ. అలాగే పరీక్షిత్తు 7 రోజుల్లో మృత్యు ఉందంటే ఆయనను కాపాడుదామని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయినాడు. వస్తే రానివ్వండి, ఎవరికి తప్పదండి. మృత్యువుని ఎవరైనా తప్పించుకున్నవాడు ఉన్నాడు ప్రపంచంలో? బ్రహ్మగారికి చాలా మంది రాక్షసులు తపస్సు చేసి, బ్రహ్మదేవ నాకు మరణం వద్దు మరణం వద్దు అంటే, పిచ్చివాడ నాకే 100 సంవత్సరాల ఆయుష్, 100 అయితే నేను కూడా పోవాల్సిందే అన్నాడు ఆయన. బ్రహ్మకు కూడా 100. బ్రహ్మణః ద్వితీయ పరార్థే, బ్రహ్మకు 50 సంవత్సరాలు అయిపోయి 51 సంవత్సరం నడుస్తున్నదని ప్రతిరోజు పూజలో సంకల్పం చెప్తున్నాం మనం. రాబోయే బ్రహ్మ కూడా రిజర్వ్డ్ క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన ఎప్పుడు పోతాడా అని. భవిష్యత్ చతురాననాయ నమః హనుమస్వామి. కాబట్టి ఏ స్థానమైనా కానీ శాశ్వతం కాదు. పోస్ట్ పోన్ ఉండవచ్చు కాక క్యాన్సలేషన్ లేదు, క్యాన్సలేషన్ లేదు.
పరీక్షిత్తు సిద్ధమై ఉన్నాడు. వస్తే రాని, ఇప్పుడు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి, ఎప్పుడైనా వచ్చేదే కదా, పోతే పోనే అనుకున్నాడు. కానీ మంత్రులు ఉన్నారే, రాజును కాపాడుకోవడం మన ధర్మం కదా అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేద్దాం అని వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యంలో ఒక ప్రకటన చేస్తున్నారు. పాము కాటికి ఆయన చనిపోతాడు కదా. అప్పట్లో పాము విషం తీసేసేవాళ్ళు, తేలు విషం తీసేసేవాళ్ళు, కొంచెం మంత్రగాళ్ళు, తంత్రం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఔషధాలు, కొంచెం మెడిసిన్. రాజ్యంలో ప్రకటన చేస్తున్నారు, మహారాజుకి పాము కాటు నుంచి ఎవరైనా బయటపడవేస్తే వారు ఎంత కోరితే అంత డబ్బిస్తాం. కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు, పాపం చాలా పేదవాడు, కానీ అద్భుతమైన విద్య కలిగిన వాడు. ఎంతటి పాము కాటు నుంచి అయినా బతికించగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. ఆయనకు వినబడ్డది, తెలిసింది ఈ విషయం. బంపర్ ఆఫర్. మనం ఏ కేసు అయినా కానీ కొంచెం విఐపి కేసు డీల్ చేసినాం అనుకోండి, పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. చిన్న చిన్న కేసులు ఎన్ని పట్టుకున్నా ఏం లాభం? ఫలానా ప్రెసిడెంట్, ఫలానా ఎంపీ, ఫలానా ఎమ్మెల్యే అట్లాంటి కేసు డీల్ చేసినాం అనుకోండి, బతికించినాం అనుకోండి. కాబట్టి పేరు డబ్బు రెండు వస్తాయి కదా, మహారాజును బతికిస్తే అని బయలుదేరినాడు ఈయన. కొంచెం పాము కాటు విద్యలు అన్నీ తెలిసినవాడు. 7వ రోజు ఈ సంఘటన. అదే సమయానికి బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడు కాబట్టి నా డ్యూటీ అని చెప్పి తక్షకుడు బయలుదేరాడు, సర్పరాజు కాటు వేసి చంపుదామని. లోపల ఎట్లా ఉందో తెలుసు నా వ్యవస్థ. లోపలికి చిన్న చీమ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం కూడా పరీక్షిత్తుకు మొత్తం వలయాలు పెట్టినారు, మొత్తం స్క్రూటిని. చిన్న చీమ కూడా లోపలికి పోదు. తక్షకుడు ఆలోచించినాడు, మనం ఇట్లా పాములాగా వెళ్తే లోపలికి ఎవడు పోనివాడు, అందుకే ఒక బ్రాహ్మణుడి వేషం, ఆయన దగ్గర శక్తి ఉన్నది, ఏ రూపం అంటే ఆ రూపం. బ్రాహ్మణుడి వేషంతో వెళ్తే ఎవరైనా అయ్యగారిని లోపలికి పంపిస్తారు కదండి, పంతులు గారు అంటే. కాబట్టి లోపల దాకా పోయిన తర్వాత ఒక్కసారి పాము వేషం వేసుకుని ఆ ప్లానింగ్ లో ఈయన ఉన్నాడు. ఆయన అటు నుంచి చంపుదామని, ఈయన బతికిద్దామని. ఎవరు? ఈ బ్రాహ్మణుడు. ఇద్దరు ఒక తోవలో కలుసుకున్నారు, ఆయన ఈయన. పోతున్నప్పుడు మాట్లాడతాం కదండి, ప్రయాణం ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు, సార్ ఏం సార్ బాగున్నారా ఏంటి అడుగుతాం కదా. అడిగినప్పుడు ఏదో ఉంటుంది కదా విషయం. మొత్తం బ్రాహ్మణుడు కదా, కొంచెం వాచాలత్వం కాబట్టి తానే ముందు చెప్పినాడు, ఇట్లా పరీక్షిత్ మహారాజును బతికించడానికి పోతున్నాడు. అది ఓ నా పనికి విఘ్నం చేయడానికి ఈ పెద్ద మనిషి బయలుదేరు. ఏమయ్యా, తక్షకుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావా? ఆయన సామాన్యమైన సర్పం అనుకుంటున్నావా? పెద్ద సర్పమయ్యా, సర్పరాజే. సర్పరాజే కానీ రాజే కానీ నా విద్య చాలా గొప్పదన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ చూసేసరికి కొంచెం లోపల వణుకు పుట్టింది తక్షకుడికి. మన పని అవుతుందా కాదా ఇవాళ? మరి అక్కడ దాకా పోయి ఎందుకు ఈ కొట్లాట? ఇక్కడే టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంత గొప్ప పాండిత్యం ఉన్నదా లేదా ఇప్పుడే తెలిసేద్దాం. ఆ తక్షకుడు ఎవరో తెలుసునా అన్నాడు. నేనే అన్నాడు. సరే నీ విద్య చూపించు, నా విద్య నేను చూపిస్తా అన్నాడు. అట్లా కాదు బ్రాహ్మణోత్తమంగా, ఒక నిమిషం ఆగవయ్యా, కూర్చోబెట్టాడు. నీ విద్య చాలా గొప్పదా అన్నాడు. నా విద్య చాలా గొప్పది అన్నాడు బడాయి. అయితే ఒక పని చేద్దాం, ఇక్కడ ఒక మర్రి చెట్టు కనబడుతున్నది, ఈ మర్రి చెట్టును నేను వెళ్ళి కాటు వేస్తా, భస్మం అయిపోతుంది, నువ్వు నీ మంత్రంతో సృష్టి చేయి చూస్తా అన్నాడు. సరే నీ పని కానీ అన్నాడు. వెళ్ళాడు తక్షకుడు, ఆ మర్రి చెట్టును కాటు వేస్తే భస్మం అయిపోయింది. చూపించవయ్యా నీ శక్తి అన్నాడు. వచ్చాడు, మంత్రం చదివాడు, నీళ్ళు చల్లాడు. మళ్ళీ ఎట్లా పుష్పాలు, కాయలు, తీగలు ఎట్లా ఉన్నాయో అట్లా మర్రి చెట్టు వచ్చేసిందండి. తక్షకునికి వనుకుంటుంది, అమ్మో మంత్రులు గారు చాలా గొప్ప శక్తి ఉంది. అయినా ఓ స్వామి, నువ్వు అంత దూరం వచ్చి ఏం చేస్తావయ్యా, అసలు నీకు కావాల్సింది ఏమిటి అన్నాడు. ఇక్కడే ఏం లేదయ్యా, నేను చాలా పేదవాడిని. ఓ ఎంత ఇస్తాడు అనుకుంటున్నావు ఏమిటి అన్నాడు. 50,000 బంగారు నాణాలు ఇస్తాడేమో అనుకుంటున్నాను. 50,000 ఏమిటయ్యా, నేను 2 లక్షలు ఇస్తాను, తీసుకో. అంత దూరం ఏమొస్తావు, ఎందుకు కష్టపడతావు? డబ్బు కోసమే కదా. నేను ఇస్తాను, తీసుకో. 2 కాకుంటే 3 ఇస్తా. అంత దూరం ఎందుకు, డబ్బు కోసమే కదా. సరే ఇవ్వవయ్యా అన్నాడు. వెనక్కిపోయాడు. ఎవడు తప్పించింది? ఇప్పుడు ఎవడు తప్పించింది? రాసి పెట్టి ఉంటే నువ్వు విఐపిగా బాడీగార్డు పెట్టుకున్నా అంతే కదా. అడవిలో ఉన్న ఏవి, అరణ్యంలో ఉన్న దైవరక్షితం తిష్టతి, భగవంతుని చేత నీ కర్మవశాత్తు రక్షింపబడాలని ఉన్నట్టయితే నువ్వు అరణ్య సంచారం చేసినా నువ్వు బయటపడతావు. ఎన్ని ప్రమాదాలు చూడండి. అంత ఘోరమైన ప్రమాదంలో ఒకడు పోయినాడు, ఒకడు బయటపడుతూ ఉన్నాడు. ఎన్నో ఘోరమైన ప్రమాదాల్లో ఒకడేమో బయటపడుతున్నాడు, ఒకడేమో పోతూ ఉన్నాడు. ఎవడు వీడిని కాపాడాడు, ఎవడు వాడిని తీసుకుపోయినాడు.
కర్మ కదా. ఇంకో సన్నివేశం చెప్పనా ఇక్కడ, ఇది జరిగినటువంటి వృత్తాంతం. ఈ మర్రి చెట్టు పైన ఒక వేటగాడు ఆల్రెడీ వాడు వచ్చి ధనస్సు పట్టుకొని ఉన్నాడు. ఆ చెట్టు గుబుర్ల మధ్యలో ఒక లేడీని చంపుదామని, వేటాడుదామని. లేడీ సామాన్యంగా దొరకదు కదా, దాన్ని వచ్చినప్పుడే కొట్టేద్దామని వాడు జాగ్రత్తగా పట్టుకొని ఉన్నాడు. ఈ పంతులు గారు వీళ్ళిద్దరు గొడవలో వాడు వినుకుంటూ ఉన్నాడు. వీళ్ళు పోయి నా చెట్టు మీదే పెట్టినారు ప్రయోగం. తక్షకుడు వచ్చి కాటు వేస్తే చెట్టుతో పాటు వీడు భస్మం అయిపోయినాడు. చెట్టుతో పాటు వీడు భస్మం అయిపోయినాడు, పక్షులు భస్మం అయిపోయినాయి. ఆ పంతులు గారి పుణ్యమా అని చెప్పి మళ్ళీ అందరూ బతికారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. తక్షకుడు వెనక్కి పంపించాడు కదా ఈ బ్రాహ్మణుణ్ణి. ఈ వేటగాడికి వీడికి సరదా పుట్టింది, వీడికి ఆనందం. అబ్బా, ఈ పంతులు గారికి వచ్చి ఆఫర్ మనం పట్టుకోవచ్చు. ముందుగా మనం వెళ్ళి చెప్పామనుకోండి, ఇట్లా ఫలానా బ్రాహ్మణోత్తముడు ఉన్నాడండి, ఆయన తీసుకువస్తే కాపాడగలవండి, ఈ ఉపాయం చెప్తే మనకు కూడా కొంచెం గిట్టుబాటు అవుతుంది కదా అని చెప్పి వీడు బయలుదేరినాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి. మంత్రులు ఆపారు. ఎవరయ్యా నువ్వు? అయ్యా మీకు రహస్యం చెప్పాలి. ఏం జరిగింది? మొత్తం చెప్పినాడండి. పాపం చూసింది చూసినట్టుగా చెప్పినాడు. చూసింది చూసినట్టుగా చెప్తే వీళ్ళేమన్నారు తెలుసునా? పిచ్చివాడా, ఏదో నువ్వు చెప్తే నమ్ముతావు అనుకున్నావా? నువ్వేదో చెప్తే నమ్ముతావు అనుకున్నావా? ఓ వెళ్ళిపో అన్నా. జరిగిన వృత్తాంతం నిజంగా ఆ మంత్రులు ఒక్క క్షణం పాటు ఆలోచించి ఓ ప్రయత్నం చేద్దాం, ఆ పంతులు గారిని పిలిస్తే తప్పే ఉన్నది అని కనుక పిలిపిస్తే వేరే రకంగా ఉంది కదా. మరి ఎవడు ఆపాడు? ఆపింది ఎవడు? దైవచోదిత కర్మ. కాబట్టి ఎవరిది అవశ్యం అనుభోక్తవ్యం, అనుభవించకుండా ఎవడు పోయాడు. ఆ గజ జన్మ ఉపాధి పోవలసి ఉన్నది. కోపంతో ఒక మొసలి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నది అన్నారు. కాళ్ళు ఎందుకు పట్టుకున్నదండి, తొండం ఎందుకు పట్టుకోలేదన్నారు. అది పట్టుకోవడంలో అది కూడా ఉంది కదా ప్రశ్నలో, అదొక ప్రశ్న వేసినారు. కాళ్ళు ఎందుకు పట్టుకున్నది అన్నారు. కాళ్ళతోటి ప్రారంభం అవుతుందయ్యా, కాళ్ళ నొప్పులతోటే. మెల్లమెల్లగా ఆలోచన చేసుకో. పుణ్యం సంపాదించుకోవాలంటే కాళ్ళు చక్కగా ఉన్నంత కాలమే కదండి. అందుకోసమే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయంటే మెల్లగా సంపాదించుకోవాల్సింది పుణ్యమురా అని ఆలోచన చేయని పరోక్షంగా చెబుతూ ఉన్నారు ఇక్కడ కథలోపట. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేన మహానభూత్వ్యయః సప్రాణయోశ్చిత్రమవం సతామరాః సమాసహస్రం జగమన్ మహీపతే. మొసలి వెళ్ళి పట్టుకున్నది గజరాజును. ఎప్పుడైతే మొసలి పట్టుకున్నదో ఆ నొప్పికి ఒక్కసారి ఘీంకరించాడు ఆయన. ఆ అరుపుతోటి చుట్టూ ఉన్న పరివారం అంతా పారిపోయినారు. ఎందుకంటే అరుపులు, పక్షుల అరుపులో తేడా ఉంటుంది. పక్షు అరుపు పక్షికే తెలుస్తుంది. అది ఆపదలో ఉన్నదా, అది ఆనందంగా ఉన్నదా, ఇంకో పక్షికే తెలుస్తుంది కదండి. గజరాజు మొసలి పట్టుకోగానే అరిచిన అరుపు వినగానే ఏదో ప్రమాదంలో పడ్డదిరా ఇది, కాబట్టి మనం ఉంటే మనం కూడా ప్రమాదంలో పడతాం అని ఎక్కడ వాళ్ళు అక్కడ పలాయనం చిత్తగించారు. ఎక్కడికి? చక్కగా ఒడ్డు మీదకి వెళ్ళి చూస్తున్నారు. అరుస్తూ ఉన్నాడు గజరాజు. లోపల గజరాజుకి మకరానికి మొసలికి మధ్యలో ఒక యుద్ధం లాగా కొనసాగుతున్నదండి వాతావరణం. మొసలి నీళ్లలో మొసలి పట్టు ఎక్కువగా ఉంటుంది, అది పట్టుబడితే వదిలిపెట్టదు. గజరాజు దాన్ని చంపి బయటికి వద్దామని ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. ఇక్కడ గజరాజు యొక్క పరిస్థితి గమనించండి. ఏం చెప్తున్నారంటే, వదిలించుకొని బయటపడదామని ఆలోచన లేదు ఆయనకి. వదిలించుకొని బయటపడదామంటే ఏదో రకంగా కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. కానీ ఆయన చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే, నా కాలు పట్టుకుంటుందా ఇది, నా బలం ఎంత, దీన్ని చంపి బయటపడాలి. కానీ చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు, కానీ దాంట్లోంచి బయటపడదామని టార్గెట్ కాదు ఆయనకి. అట్లా ప్రయత్నం చేస్తున్నాడు. కారణం నా బలం, నా ముందు ఎంత మొసలి అని చెప్పి స్థానబలం ఉన్నటువంటి మొసలి పైన తన ఆధిపత్యాన్ని చూపిద్దామని అనుకుంటూ ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు తగ్గడం నేర్చుకోవాలి, అప్పుడప్పుడు పెరగడం నేర్చుకోవాలి. స్థానాన్ని బట్టి మన యొక్క ప్రక్రియ అనేది ఉండాలి. దేశ కాలాలను ఆలోచిస్తూ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఉండాలి అని చెప్పినారు. అందుకే రామమూర్తి హనుమంతుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వానరు లోపట దేశ కాలాను వృత్తిశ్చ నయశ్చ నయ పండిత, ఇంతమంది వానరులున్నా నీ వలనే పని సాధ్యమవుతుందని నీకే ఉంకరమిస్తున్నాను. కారణం ఏమిటో తెలుసునా? దేశానికి కాలానికి అనుగుణంగా పని చేసేటువంటి ఆలోచన నీ దగ్గరే నాకు కనబడ్డది.
కానీ ఇక్కడ ఎక్కడైనా తానే గొప్ప అనుకునేటువంటి భావము ఖచ్చితంగా వాడి యొక్క పతనానికి దారి తీస్తుంది. గజేంద్రుడి యొక్క పాత్ర అలాగే ఉన్నది. మొసలిని చంపి బయటకు వద్దామనుకుంటూ ఉన్నాడు, దానిలోంచి బయటకు వద్దామనే ఆలోచన లేదు. అందుకనే ఆ మొసలికి గజరాజుకి యుద్ధం కొనసాగుతున్నది అన్నారు. యుద్ధం కొనసాగుతున్నది. ఎంత కాలం పట్టిందయ్యా అన్నారు. సహస్రం 1000 సంవత్సరాలు పట్టిందట. 1000 సంవత్సరాలు ఒక గజరాజు ఒక మొసలి పట్టుకొని కొట్లాడమా, ఇది ఆశ్చర్యం కదా. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. అందుకే దేవతలంతా కూడా ఆకాశంలో ఇదేమిట్రా బాబు, ఈ గొడవ ఏమిటి, ఒక గజరాజు ఒక మొసలి 1000 సంవత్సరాలు కొట్టుకోవడమా అని చెప్పి రోజు చూసిపోతున్నారట దేవతలంతా. మరి ఈ పరివారం ఏం చేస్తున్నారయ్యా, మరి మనవాడు ఆపదలో ఉంటే ఏం చేయాలండి? మన అనుకున్నవాడు, మన కుటుంబ సభ్యుడు ఆపదలో ఉంటే ఏం చేయాలి? ఆపద నుంచి బయటపడవేసే ప్రయత్నం చేయాలా వద్దా? ఒక్క ప్రయత్నం ఒక్కడు చేసినటువంటి దాఖలాలు లేవు. చక్కగా హాయిగా హ్యాపీగా అందరూ పోయి ఒడ్డున నిలబడ్డారు. ఏం జరుగుతుందో చూద్దాం. చిత్రమమంత సమరాహ, ఒక చిత్రాన్ని చూస్తున్నట్టుగా, ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నట్టుగా వాళ్ళంతా కూడా, పరివారం అంతా కూడా చూస్తూ నిలబడిపోయినారట. 1000 సంవత్సరాల లోపల కొట్లాడుతూ ఉంటే సహాయం చేయాల్సినటువంటి పరివారం అంతా బయటికి వస్తాడా? వస్తే మాట్లాడదాం, లేకుంటే పోతాడు. హాయిగా ఒడ్డు మీద ఒక దృశ్యాన్ని, ఒక పిక్నిక్ పోతే, ఒక పిక్చర్ పోతే ఎట్లా ఉంటుందో, ఆకలి అవుతున్నప్పుడు పోతున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, ఆ ఒడ్డు మీద ఉంటున్నారు. ఏం జరుగుతుందంటావు? పక్కన డిస్కషన్. ఇది ఎక్కడి కథలో తెలుసునా? గజేంద్రుడి కథ కాదు, ఇది మన కథ. ఇది మన కథ. లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నాడు పరమాత్మ. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రాక్టికల్ దృశ్యము ఒక గజరాజును, ఒక మొసలిని పెట్టి చూపిస్తూ ఉన్నాడు. కాపాడేది ఎవడు లేడు ప్రపంచం లోపట. తల్లిదండ్రులు, తనయులాప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామగారు, ఎన్ని చుట్టాలకు. చుట్టాలంటే చుట్టూ 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 చుట్టమంటామే. చుట్టమంటే ఏంటి తెలుసిన? ఎన్ని చుట్లు, ఎన్నైనా చుట్టవచ్చు, ఎన్నైనా పేర్లు పెట్టవచ్చు. తల్లిదండ్రులు, తనయులు, ఆప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తల్లగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. ఎప్పటి వరకు ప్రేమ? ఎప్పటి వరకు ప్రేమ? ఆ చితిలో శరీరం కాలేంత మట్టు. అది కూడా ఏదో అందరు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ లో కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారు. అంతే కదా. పోకుంటే బాగుండదండి, ముందే వచ్చేస్తుంది డైలాగ్, మనం పోకుంటే బాగుండదండి అంటే ప్రేమ లేదు, ఏదో ప్రోటోకాల్ అట్లా పోవాలి. ఎక్కడుందండి? ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? ప్రాక్టికల్గా ఆలోచిస్తే గతపతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. శంకర భగవత్పాలు చెప్తారు, గతపతి వాయు ఈ లోపల జీవుడు ఉన్నంత వరకేరా. జీవుడు పోయినాడంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, చాలా దగ్గరగా ఇంతకాలం సంసారం చేసిన వాళ్ళు కావచ్చు, సార్ ఎప్పుడు తీసుకుపోతారు సార్, స్మెల్ వస్తుంది సార్. ప్రాక్టికల్గా ఆలోచించండి. కాపాడేది ఒక పరమాత్మ తప్ప ప్రపంచంలో ఇంకొకడు లేడు. మన పేరు పెట్టి ఫలానా మహేశ్వర శర్మ అని పేరు పెడితే నా పేరు పెట్టి కథ రాస్తారా అని ఫీలింగ్ వస్తుంది. అందుకే గజరాజు పెట్టి చెప్తున్నాడు మనకి. ఆలోచించరా అబ్బాయి, లోకంలో కాపాడేవాడు ఎవడు లేడు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందురు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమీయలేరు. ఒక స్వామీజీ దగ్గరికి, ఒక ఊర్లో స్వామీజీ దగ్గరికి ఒక భక్తుడు, ఒక వ్యాపారి రోజు పోయి దండం పెడుతూ ఉండేవాడు. ఎవరా అబ్బాయి, ఎంతకాలం రా ఈ సంసారం, చక్కగా నాతో రా, కాశీ, బృందావనం, బద్రీ అన్ని తిరుగుదామన్నారు. స్వామీజీ మీకేం పోయిందయ్యా, పిల్ల పాపలు ఎవరు లేరు, మీరు అకేలా,
నాకు సంసారం ఉన్నది, పిల్ల పాప, మరి ఎప్పటి వరకు రా అన్నాడు. స్వామీజీ ఇక మీరు అంటున్నారు, నాకు కూడా ఉన్నది మీతో పాటు తిరగాలని, కానీ నా కొడుకు ఇప్పుడిప్పుడే ఆకులాడుతున్నాడయ్యా, కొంచెం పెద్ద పెరగాలి కదా, వాడికి ఎవరం రావాలి, వాడికి పెళ్లి కావాలి కదా, అంతవరకు అన్నాడు. సరే అన్నాడు. పెళ్ళయింది. ఎవరా అబ్బాయి వస్తావా అన్నాడు. స్వామీజీ ఇప్పుడే పెళ్ళయింది, కనీసం వాడికి కొడుకు పుట్టాలి తపన ఉండదా? కొడుకు పుట్టేటట్టు మీకు కావాలంటే కొడుకు పుట్టేటట్టు ఆశీర్వదించండి అన్నాడు. ఇగో ఈ పండు తీసుకో. పండు తిన్నా కొడుకు పుట్టాడు. స్వామీజీ మీ దేవల్లో కొడుకు పుట్టారు, మరి పోదామా ఇప్పుడు బదిలీ అన్నాడు. అయ్యో ఇప్పుడే వాడు మాట్లాడుతూ ఉంటే నా మనవాడు అంత ముద్దు ముద్దుగా క్యూట్గా, అప్పుడే ఎప్పుడు పోతాం స్వామి, కొంచెం కొంచెం ఓకే, ఎప్పటి వరకు రా అన్నాడు. కొంచెం పిల్లవాడు కూడా, అరే ఇట్లా కాదు, అసలు నువ్వు ఎందుకు రాను అంటున్నావో చెప్పన్నాడు. స్వామీజీ నిజం చెప్పన్నా, నేనంటే ప్రాణమయ్యా నా వాళ్లకు, నేనంటే అమితమైన ప్రేమనయ్యా నా వాళ్లకు. నేను బయటికి పోతే నా కొడుకు ఒక 10 నిమిషాల్లో 30 మిస్డ్ కాళ్ళు ఉంటాయి తెలుసా? ఎంత ప్రేమ, అంత ప్రేమ ఉన్నదా? చాలా ప్రేమ అండి. ఓ అయితే ఓ ప్రేమ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి, నాకు కూడా చూడాలని ఉంది అన్న. ప్రేమ ఎట్లా ఉంది, ఎంతవరకు ఉన్నదో చూడాలని ఉంది. అయితే ఒక పని చేద్దాం, నువ్వు చచ్చిపోరా, నువ్వు చనిపోతే నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలిసిపోతుంది. బతుకున్నప్పుడు కాదు కదా, చచ్చిపోతే ఏం చూడగలను నేను అన్నాడు. అయ్యో చావడం ఏం చావవు, నా దగ్గర మెడిసిన్ ఉన్నది, నువ్వు ఈ మందు పట్టుకొని పోయి ఇంటికి పోగానే తాగు, చనిపోయినట్టుగా పడిపోతావు, కానీ నీకు అన్ని వినబడుతూ ఉంటాయి, కనబడదు కానీ వినబడుతూ ఉంటాయి. మరి స్వామీజీ అట్లాగే ఉంటానా, నా పరిస్థితి జీవితం కాదు, నేను వచ్చి 1 గంట తర్వాత వచ్చి మళ్ళీ నేను బతికిస్తా, నేను ఖచ్చితంగా వస్తారు కదా, మరి రాకుంటే ఖచ్చితంగా వస్తా, అరే ఖచ్చితంగా వస్తాను రా. సరే స్వామీజీ మీ మీద నమ్మకంతో పట్టుకుపోతున్నాను. మెడిసిన్ పట్టుకుపోయినాడు. ఇంటికి పోగానే ఆయన వచ్చాడు, కాఫీ పెట్టమంటారన్న, కాఫీ పెట్టండి. ఇంతలో ఆయన అయినాడు, పడ్డాడు, కింద పడ్డాడు. కాఫీ తీసుకొచ్చేసరికి ఆయనకి అయ్యోయ్యో, ఇంకా చూడండి ఇక అన్ని రాగాలు వచ్చేస్తూ ఉంటాయి. మొత్తం ఏడుస్తూ ఉన్నది ఇలా. కొడుకుకు వర్తమానం వెళ్ళింది, కొడుకు వచ్చినాడు, అయ్యో తండ్రి పోయినావా ఏడుస్తాను. వీళ్ళు లోపల అనుకుంటూ ఉన్నాడు, చూస్తున్నాడు ఎంత ప్రేమ, అసలు నా భార్యకి నా కొడుకు అసలు నేను లేకుంటే ఎట్ట బతుకుతారో వీళ్ళు అనుకుంటున్నాడు ఆయన. ఇంతలో స్వామీజీ వచ్చారు. రాగానే చూసినారా స్వామీజీ, మీ దగ్గరికి వచ్చి రోజు దండం పెడుతూ ఉండేవాడు, ఇట్లా పడిపోయినాడు భార్య కొడుకు, అందరూ స్వామీజీని పట్టుకొని ఏడుస్తున్నారు. ఏడవకండిరా, ఏడవకండి, నా దగ్గర ఉపాయం ఉన్నదని చెప్పండి స్వామీజీ, మా నాయన బతకడం కోసం ఏదైనా చేస్తా, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎంత చెప్తున్నా, ఏం అవసరం లేదు, ఒక చిన్న ఉపాయం ఉన్నదన్న. రండి, నిన్ను చూస్తూ ఉంటే ఇంకో 45 ఏళ్ళు బతికేటట్టున్నావు, నా దగ్గర ఒక పెద్ద శక్తి ఉన్నది, మీ నాయన ఇప్పుడంటే ఇప్పుడు బతికిస్తా, ఒక 20-30 సంవత్సరాలు మీ నాయనకి ఇస్తావా నీ దాంట్లో వచ్చి. పోతే పోయాడు ముసలాయన, ఇంకా 45 ఏళ్ళు ఎంగేజ్ అయ్యి కాపాడుకోవాలా, బతకాలా, ఎన్నో చూడాలి. ఆయన అన్ని చూసినాడు. స్వామీజీ మీరు ఆ మాటలు మాట్లాడకండి అన్నాడు. ఈ మాటలు ఎవరికి వినపడుతున్నాయి? డెడ్ బాడీ. భార్యను పిలిచినాడు. ఏమమ్మా బాగా ప్రేమ పెట్టుకుని ఉన్నావు కదా, నా దగ్గర ఉపాయం ఉన్నది అన్నాడు. చెప్పండి స్వామి, నీ ఆయుష్ ఇంకో 30 ఏళ్ళు ఉన్నది, మరి ఇంకో 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఇటు మీ ఆయనకు ట్రాన్స్ఫర్. స్వామీజీ పోతే పోయినాడు, మళ్ళీ ఎందుకు స్వామీజీ, నా జోలికి రాకుండా మీరన్నాడు. ఈ మాటలన్నీ వినబడుతున్నాయి ఎవరికి? చనిపోయిన పెద్ద మనిషి. అరే ఈయన వచ్చాడు చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ అనుకుంటున్నాడు ఏదో రామనామో తులసి తీర్థం వస్తాయి అట్లా అనుకుంటున్నారు. ఏమిరా ఇప్పుడు వస్తావా, ఇట్లాగే ఉంటావా, వస్తావా నాతో అన్నాడు. స్వామీజీ నాకు బుద్ధి వచ్చింది, తొందరగా కానివ్వండి అన్నట్టుగా. కాపాడేది ఎవడు? తల్లిదండ్రులు తనయులాస్తులు బలగమంబురు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక ఆయుష్యమీయలేరు. చుట్టముల మీద భ్రమదీసి చూర చెక్కి. ఈ భ్రమలన్నీ ప్రేమలు కాదు, ఇవి ప్రేమలు కాదు, భ్రమలు. ఈ భ్రమలన్నీ చూర చెక్కి, పూర్వకాలంలో చూరు అంట, చూర చెక్కి వల తీయకుండా లోపల పెట్టేసి సంతతము మిమ్మునమ్ముట సార్థకము. ఎవరిని నమ్ముకోవాలి? ప్రపంచమంతా ఉంచేదే,
ఒక్కసారి చేయి ఇచ్చినాడా? మమదేహి కరావలంబం. ఆయన చేయిస్తే వదిలిపెట్టాడు. ఇచ్చేవరకే కష్టం. ఒక్కసారి హ్యాండ్ ఇచ్చాడా? మిగతా ఏ హ్యాండ్ అయినా ముంచే హ్యాండ్లే ప్రపంచంలో. కానీ భగవంతుడు ఒక్కసారి చేయి పట్టాడా, చేయి ఇచ్చాడా, ఇక వాడి జీవితంలో కూడా సంసారం అనేటువంటి సముద్రంలో ఉన్నాడు. అని ఎవరిని పట్టుకోవాలో తెలుసు, ఎలా పట్టుకోవాలో శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ పట్టుకునే దగ్గర అలసత్వం ప్రదర్శించి ఎవడో నన్ను కాపాడుతాడు అనేటువంటి భ్రమలో బ్రతికేటువంటి ప్రతి జీవుడు గజేంద్రుడే. అది ఇక్కడ కథలో సారాంశం చెప్తున్నారు. ఎక్కశ్చనేషో బలినోంత ఘోరగాత్ ప్రచండ వేగాత్ అభిధావతో వృషం భీతో ప్రపన్నౌ పరిపాది యద్భయాత్ మృత్యు ప్రధావతి అరణం తవీమహి. అప్పుడు అర్థమైపోయింది. ఇంతవరకు 1000 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనుకున్నారు? నా పరివారం ఉన్నది, వీళ్ళందరూ కాపాడలేరా అనుకున్నాడట. నా బలం ఉన్నది, నేను కాపాడుకోలేనా, నా శక్తి ఉన్నది అని చెప్పి విర్రబిగుతూ 1000 సంవత్సరాల కాలాన్ని వ్యర్థం చేసినాను. కానీ స్వామి ఇప్పుడు అర్థమైపోయిందయ్యా, కాపాడేవాడు నీవే తప్ప ఇంకొకడు లేడు. అందుకోసమే లోపల ఒక శరణాగతి రూపకమైనటువంటి భక్తి ఉదయించింది, హృదయము ద్రవించింది. ఇక నన్ను కాపాడేవాడు లేడు. లోపల స్మరణ చేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి గజేంద్రుడి యొక్క స్తోత్రం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఓం నమో భగవతే తస్మై యతయేతత్ చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయ అభిధీమహి ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమో జప్యము. గజేంద్రుడిది స్తోత్రమా జపమా? గజేంద్రుడి స్తోత్రం అని బయటికి చెబుతున్నారు, కానీ గజేంద్రుడు చేసింది జపమే. ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి మాట జజాప, జపము చేస్తూ ఉన్నాడు. జన్మ పాప విచ్ఛేద జప. జప అంటే జన్మ, ప అంటే పాపము. జన్మము పాపమును విచ్ఛేదన చేసేటువంటి మంత్రరాజపూర్వకమైనటువంటి స్తుతిరాజపూర్వకమైనటువంటిది లోపల లోపల స్మరణ చేస్తున్నాడు. బయటికి మాట్లాడడానికి అసలు సౌండే లేదు ఆయనకి. అంత శక్తి విహీనుడైపోయినాడు కొట్లాడి కొట్లాడి. అందుకే మనస్సు లోపటనే పరమాత్మను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ బాగా ఆలోచిస్తే అసలు పేరే పెట్టలేదు ఆయన స్తోత్రంలో. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. విష్ణు అనే పేరే లేదు, బ్రహ్మ అనే పేరే లేదు, శంకరుడు అనే పేరే లేదు. ఎవరి పేరు పెట్టలేదు ఆయన. ఎవరిని కాపాడమని అడగడం లేదు ఇక్కడ. బ్రహ్మ కాపాడడం లేదు, విష్ణుమూర్తి కాపాడడం లేదు, ఈశ్వర కాపాడడం లేదు. ఎవరిని శరణు పొందుతున్నాడో తెలుసునా? ఓం నమో భగవతే తస్మై యతయేతత్ చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయ అభిధీమహి యవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు ఆది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవం ఈశ్వరునే శరణంబు వేడదన్. ఎవరిని శరణు పొందుతున్నాడు? ఎవరిని జనించు, ఎవరి చేత ఈ సృష్టి జరుగుతూ ఉన్నదో, యతశ్చేదం ఎవరి వలన ఈ సృష్టి నడుస్తూ ఉన్నదో, ఏనేదం ఇదం స్వయం ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు నడిపిస్తున్నాడు, ఎవడు లీనం చేసుకుంటూ ఉన్నాడో ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. బాగా ఆలోచిస్తే సృష్టించిన వాడు బ్రహ్మ, స్థితి చేస్తున్నవాడు విష్ణువు, లయం చేస్తున్నవాడు రుద్రుడు. కానీ 3 పనులు చేస్తున్నవాడు ఎవడో ఉన్నాడు. 3 పనులు చేస్తున్నవాడు ఎవడో ఉన్నాడు. ఆయన్ని స్త్రీ రూపకంగా ఆదిశక్తి అంటామా, పుం రూపకంగా సదాశివుడు అంటావా, శ్రీమన్నారాయణ అంటావా, ఏ పేరు పెట్టినా పర్వాలేదు. ఈ 3ంటికి అతీతమైన ఒక శక్తి మాత్రం నడిపిస్తూ ఉన్నది. ఈ 3ంటిని నియంత్రిస్తున్నటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని నేను శరణు వేడుతూ ఉన్నాను. ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతీతి. స్పష్టమైనటువంటి ఉపనిషత్తు వాక్యాలు. తస్సృష్ట్వా తదేవానుప్రావిశతు. చిదాత్మకం ఈ జడ పదార్థంగా ఉన్నటువంటి జగత్తులో చైతన్యాన్ని ఇచ్చి
నడిపిస్తున్నవాడు ఎవడున్నాడో ఆ చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణు పొందుతూ ఉన్నాను. కాలేన పంచత్వమితేషు కృష్ణశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు. ఈ జగత్తునంతా ఎలా ఆయన సృష్టిస్తూ ఉన్నాడు, ఎలా నడిపిస్తూ ఉన్నాడు, ఎలా లయం చేస్తూ ఉన్నాడు అంటే మనకు మాదిరిగా దీంట్లో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. కానీ తామరాకు మీద నీటి పట్టులాగా ఈ జగత్తు సృష్టి స్థితి లయాలలో ఆయనకు సంబంధమే లేదు. అవిద్యతృకు సాక్షిభూతంగా ఈ జగత్తును నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఎవడు ఉన్నాడో ఆయన ఎట్లా ఉంటాడండి చెబుతున్నాడు గజేంద్రుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుది నలోకంబకు పెంచీకటికి ఔవల యౌవండు ఏకాకృతి వెలుంగు. ఎలా ఉంటాడు ఆయన? ఒక జ్యోతి స్వరూపంగా ఉంటున్నాడు. ఒక వెలుగు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు, లోకాలు పోతాయి, లోకాలు పరిపాలించే వాళ్ళు పోతున్నారు, లోకంలో ఉండేటువంటి జగత్తు పోతుంది. కానీ ఇదంతా కూడా పోయి మొత్తం కూడా దట్టమైన చీకటి ఆవరిస్తే ఆ చీకటికి అవతల ఎవ్వండు ఏకాకృతి వెలుంగు. ఒక వెలుగు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, దానికి కాలంతో సంబంధం లేదు. సృష్టి ఆదిలో ఉన్నది, స్థితిలో ఉన్నది, లయకాలంలో కూడా ఉంటుంది. ఆ జగత్తు అనాదిగా ఉంటూ ఉంటుంది. తపసపరస్తాదు, చీకటికి అవతల ఉన్నటువంటి పరం జ్యోతి, అది ఒక వెలుగు. ఆ వెలుగు, ఆ శక్తిని నేను శరణు కోరుతున్నాను. నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవడాడు. మరి ఎట్లా నడిపిస్తున్నాడు దీన్నంతా అంటే నర్తకుని భంగి. బాగా ఆలోచించండి. ఒక మెజిషియన్ మ్యాజిక్ షో పెట్టినాడు. మెజిషియన్ మ్యాజిక్ షో పెట్టినాడు. ఇక్కడ వాస్తవమైన సత్యం ఏమిటి? మ్యాజిక్ సత్యమా, మెజిషియన్ సత్యమా? బాగా ఆలోచించండి. మ్యాజిక్ సత్యమా, మెజిషియన్ సత్యమా? మెజిషియనే కనబడతాడు సత్యము, మ్యాజిక్ అంతా భ్రమ. జగత్తు కూడా అంతే, జగత్తు కూడా అంతే. నర్తకుని భంగి, బయటకు కనబడేటువంటి తోలు బొమ్మలు ఆడుతున్నట్టు కనిపెడుతున్నాయి, కానీ వెనక ఆడించేవాడు ఒకడు ఉన్నాడు. ఈ బొమ్మలను తాడుతో కట్టి ఆడిస్తూ ఉన్నవాడు ఉన్నాడు. ఈ జీవులందరినీ కర్మ అనేటువంటి సూత్రం పట్టుకొని, కర్మ అనేటువంటి తాడు పట్టుకొని ఆటాడిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఆ ఆటాడిస్తున్నవాడు తెరచాటున ఉన్నాడు, కనబడకుండా మాయా అనేటువంటి తెరచాటున ఉన్నాడు. ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నానయ్యా. ఎందుకోసమయ్యా? అప్లికేషన్ పెడుతున్నాడు కదా, మరి ఎందుకోసమో ఉండాలి కదా కోరిక. ఏ కోరికనయ్యా అన్నారు? మాతృ ప్రపన్న పశుపాశ విమోక్షనాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ. ఎందుకోసం శరణు పొందుతున్నాడు అంటే మొసలి పట్టుకున్నది కదండి, మొసలి బారు నుంచి కాపాడడం కోసం అడుగుతున్నాడా? కాదు కాదు, మొసలి నుంచి కాపాడమని అడగడం లేదు గజేంద్రుడు. ఇక్కడ పెట్టుకున్న అప్లికేషన్ ఏమిటో తెలుసునా? పశుపాశ విమోక్షనాయ. పశుపాశాల నుంచి నాకు మోక్షణం చేయి. పశుపాశం, ఈశ్వరుడికి పశుపతి అని పేరు. జీవులంతా పశువులు. పాశం అంటే కర్మ అనేటువంటి తాడు. ఈ పశువులను, ఈ జీవులను కర్మ అనేటువంటి తాడుతో ఆటాడిస్తున్నవాడు పశుపతి. అందుకే ఇక్కడ ఏం కోరుకుంటున్నాడో తెలుసునా? పశుపాశ విమోక్షనాయ. ఈ కర్మ అనేటువంటి సూత్రం ఉన్నదే, అజ్ఞానం ఉన్నంత వరకు కర్మ చేస్తూనే ఉంటాడు, నాది నాది అనుకొని. ఆ అజ్ఞానం పోయిన తర్వాత అంతా నీదే, ఏదశ్నాసి ఏ తపస్సి ఏ చుహోసి ఆ లెవెల్లో వెళ్ళిపోతుంది. కానీ అజ్ఞానం అనేటువంటి పాశం ఉన్నదే, ఆ పాశం పోవాలి అంటే అర్థం ఏమిటో తెలిసిన? మోక్షం గురించి అడుగుతూ ఉన్నాడు. ఇక చాలు నాకు ఈ పశు జన్మలు, ఈ జీవ జన్మలు, ఈ జన్మలన్నీ కూడా చాలు. ఈ పాశము కొట్టివేసేయి. తాడే లేకుంటే ఏమున్నదయ్యా? ఇక కర్మ సూత్రమే లేకుంటే ఏమున్నది? ఈ అజ్ఞానమే లేకుంటే ఏమున్నది? కాబట్టి స్వామి నాకు మోక్షం ప్రసాదించవయ్యా అని కోరుతున్నాడు. కానీ మళ్ళీ జన్మ రావాలి, మళ్ళీ నేను బతకాలి, మళ్ళీ గజరాజుగా వైభవం పొందాలి అనేటువంటి కోరిక లేదు ఇప్పుడు. కారణం, మళ్ళీ గజరాజుగా పుట్టినా ఏమున్నది? ఇదే పరివారం. ప్రాక్టికల్ గా అర్థమైపోతున్నది. ఇంత కష్టపడి తన పరివారం అని చెప్పి తన యవ్వనాన్ని, తన బలాన్ని, తన శక్తిని వీళ్ళను కాపాడడం కోసం తాను వ్యర్థం చేసినాడే ఇంతకాలం. నా వాళ్ళు అనుకొని మళ్ళీ గజరాజుగా వచ్చినా అదే పరిస్థితి కదా, మళ్ళీ కుటుంబ వ్యవస్థ వచ్చినా, మళ్ళీ సంసారంలో పడ్డ అదే పరిస్థితి కదా. కాబట్టి నాయన ఇక ఈ సంసారమే వద్దు, ఈ కర్మ, ఈ అజ్ఞానం అనేది నాకు వద్దు, నన్ను బయట పడవేయవయ్యా అని
ప్రార్థన చేస్తున్నాడు. ఇచ్చామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకస్య వర్ణస్య మోక్షం. ఇక్కడ పెట్టినాడు అసలు పదం. మోక్షం కావాలి అన్నాడు. మోక్షం కావాలి. మీరు బాగా ఆలోచించండి. శ్రీమన్నారాయణమూర్తి వచ్చి, కథ అందరికీ తెలుసు, శ్రీమన్నారాయణమూర్తి వచ్చి ఎవరిని చంపినాడు? మొసలిని చంపినాడు. మొసలిని చంపితే మొసలికి మోక్షం రావాలి కదా. మొసలిని చంపితే వాస్తవంగా సుదర్శన చక్రము యొక్క స్పర్శ ఏ శరీరానికి తాకింది? మొసలికి తాకింది. సుదర్శన చక్రం అంటే భగవత్ శక్తి. భగవత్ శక్తి ఆ శరీరానికి, ఆ ఉపాధికి తాకినప్పుడు మోక్షం ఆ ఉపాధికి రావాలి. కానీ మకరికి మోక్షం రాలేదు. మకర మోక్షం కాదు, గజేంద్ర మోక్షం. కారణం, గజేంద్రుడు మాత్రమే మోక్షం కోరినాడు, మకరము మోక్షం కోరలేదు. ఇక్కడ రెండు ఉన్నాయి. వీళ్ళిద్దరు కొట్లాడుకోవడానికి కారణం ఏంటో తెలుసునా? లోకంలో బంధాలు ఎట్లా ఏర్పడతాయి? బంధాలు ఏర్పడడానికి పూర్వజన్మ సంస్కారాలు, పూర్వజన్మ కర్మనే బంధానికి కారణం. ప్రపంచమంతా తిరుగుతాడు, కానీ ఇంటి ముందర ఉన్న అమ్మాయి సెలెక్ట్ అయిపోతుంది. సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడో పూర్వజన్మలో ఉన్నటువంటి అటాచ్మెంట్స్ ఉంటాయే, అలా ఉంటాయి. ఇక్కడ కూడా మొసలికి గజరాజుకి మధ్యలో వీళ్ళిద్దరే ఎందుకు కొట్లాడుకున్నారు? ఆ మొసలిపై ఈ గజరాజుని ఎందుకు పట్టుకున్నది? వీళ్ళిద్దరూ సామాన్యులు కారు. ఒక జన్మ వశాత్తు ఒక తప్పు చేసినారు కాబట్టి శాపవశాత్తు వచ్చిన వారు వీళ్ళిద్దరు. ఎవరో తెలుసునా? ఈ గజరాజు పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడని ఒక మహారాజు. ఆ జన్మలో గొప్ప నారాయణ భక్తుడు, విష్ణు భక్తుడు. రాజ్యం వదిలిపెట్టి చిట్ట చివరికి ఇక మోక్షం కావాలని చెప్పి నారాయణ గురించి తపస్సు చేద్దామని పోయినాడు. అలా తపస్సుకు కూర్చుంటే అగస్త్య మహర్షి వారు వచ్చారు. మహర్షి రాగానే లేచి నమస్కారం చేసి, అయ్యా నన్ను చక్కగా ఆశీర్వదించండి అని చెప్పి పెద్దలకి నమస్కారం చేయాలి, భాగవతోత్తములకి. కానీ నేను కూడా తపస్సు చేస్తున్నాను, ఆయన తపస్సు చేస్తున్నాడు, మనమంతా ఈక్వల్ స్టేటసే కదా, మనమంతా ఈక్వలే కదండి అని చెప్పి ఆయన వచ్చినా కానీ నేను పట్టించుకోలేదు. ఆయన అనుకున్నాడు, నీకు ఈ జన్మలో మోక్షం రాదురా, ఎందుకంటే నీ బుద్ధిలో ఇంకా మార్పు రాలేదు, ఇంకా అహం అనేటువంటిది ఉన్నది, సోహం అనేటువంటి భావంలోకి వెళ్ళడం లేదు. ఇంకా అహం అనే భావం ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు. ఇంకా నీ బుద్ధిలో స్తబ్దత ఉన్నది, ఈ నీ బుద్ధిలో కూడా మదం ఉన్నది. కాబట్టి మదపూరితమైనటువంటి జన్మ గజరాజు జన్మ, కాబట్టి గజ జన్మ ఎత్తుదుగాక అని శాపం ఇచ్చినాడు. అప్పుడు గాని స్వామి ఈ జన్మనే ఫుల్ స్టాప్ అనుకుంటే మళ్ళీ ఇంకో జన్మనా, ఆ జన్మలోనైనా ఉంటుందా అన్నాడు. ఆ జన్మ చిట్ట చివరిది అయిపోతుందిలే అన్నాడు. అందుకే గజేంద్రుడికి మోక్షం. మొసలి ఎవరు? ఓ గంధర్వుడు, హూహు అని పేరు. గంధర్వుల పేర్లు చాలా చిత్రంగా ఉంటాయి. ఆ గంధర్వరాజు తన పరివారంతో సరస్సులో ఒకట జలక్రీడలు చేస్తున్నారట. చూడండి, జలక్రీడలంతా ఇక్కడదే. సంస్కారం ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. జలక్రీడలు చేస్తున్నాడు స్త్రీలతో. కొంచెం పక్కన చుట్టుపక్కన కొంత అట్లాంటి సముదాయం ఉన్నట్టు మన బడాయి ఏంటో చూపించుకోవాలనుకుంటారు కొంతమంది పెద్ద మనుషులు. అక్కడే దూరంగా దేవనుడు అని చెప్పి ఒక మహర్షి చక్కగా అనుష్ఠానం చేసుకుంటున్నాడు, సంధ్యావనం జపం చేసుకుంటున్నాడు. ఈ చుట్టూ ఉండే స్త్రీలకు కొంచెం సరదా పుట్టిద్దామని లోపల్లోంచి నీళ్ళ లోపల నుంచి పోయి ఆయన గోచి లాగడం, కాలు పట్టుకోవడం. ఆయన ఎవర్రా అని చూసేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి తేలుతున్నాడు. ఎవరు? ఈ గంధర్వరాజు. వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు. చూసినావా పంతులు గారిని ఆట పట్టించాడు. ఆయన 2 సార్లు చూసినాడు, 3 సార్లు చూసినాడు. ఎవడో లోపల నుంచి వచ్చి కాలు లాగుతున్నాడు రా ఆలోచించాడు. ఎవడు? గంధర్వరాజు. ఓహో, నీకు నీళ్ళలో ఉండి బాగా లాగాలని చెప్పి బాగా కోరిక ఉన్నట్టుందిరా. కాబట్టి గ్రాహజన్మ, గ్రహము అంటే లాగేది. మొసలికి సంస్కృతంలో గ్రాహము అని పేరు, గ్రహించేటువంటిది. కాబట్టే దానికి గ్రాహము అని పేరు. నీకు అటువంటి లక్షణం కావాలని కోరిక బాగా ఉన్నట్టుంది, కాబట్టి సరస్సులో కూడా మొసలైపోదుగాక అని శాపం ఇచ్చాడు. ఆ శాపవశాత్తు వచ్చింది ఈ మొసలి జన్మ. అప్పుడు కానీ బుద్ధి రాలేదు, మదం దిగలేదు, మత్తులు దిగలేదు. స్వామి గంధర్వ జన్మ ఇక్కడ, మొసలి జన్మ ఇక్కడ అంటే అప్పుడు కూడా కొంతకాలం ఆ జన్మ ఎత్తిన తర్వాత నీకు మోక్షం వస్తుందిలే అని చెప్పినాడు ఆయన. మోక్షం అంటే మోక్షం కాదు సుమా, నీకు మళ్ళీ గంధర్వరాజు జన్మ వస్తుంది అని చెప్పినాడు. అందుకే మొసలికి చనిపోతే మళ్ళీ గంధర్వుడిగా మారిపోయినాడు. కానీ అప్పుడు లాస్ట్ జన్మలో అప్లికేషన్ మోక్షమే మహారాజుగా ఉన్నప్పుడు.
ఈ జన్మలో కూడా గజరాజుగా ఉన్నప్పుడు అసలు వాస్తవం ఆలోచించండి. ఒక ముసలి పట్టుకుంటే ఒక గజరాజుకు ఇంత గొప్ప ఉపనిషత్తు సారభూతమైన స్తోత్రం చేసే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మామూలుగా ఒక గజరాజుకు ఉపనిషత్తు సారభూతం అండి, ఆ స్తోత్రం సామాన్యం కాదు. అలాంటి సారంతో కూడినటువంటి స్తోత్రం చేయాలనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది అంటే, గీతాశాస్త్రంలో ఒక మాట ఉంది. మనం ఏదైనా సాధన చేస్తూ చేస్తూ అర్ధాంతరంగా కర్మవశాత్తు పడిపోయినాం అనుకోండి, ఉపాసన చేసినాం, ఇంకా పరిపక్వత రాలేదు, మధ్యలో పడిపోయింది శరీరం, వచ్చే జన్మ ఎక్కడ పడిపోయిందో అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇది వ్యర్థం కాదు. ఏ నాలెడ్జ్ అయినా అంతే. అందుకే చూడండి, 5 ఏళ్ల పిల్లవాడు సంగీతం, కర్ణాటక సంగీతంలో అద్భుతమైన విద్వాంసుడైతే ఉన్నాడు. 5 ఏళ్ల పిల్లవాడేంటి అంటే, వీడు పూర్వజన్మలో సంగీతంలో బాగా సాధన చేసి ఒక లక్ష్యం చేరుకుందామనుకొని వాడి కర్మ అక్కడితో అయిపోయి ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండి అక్కడ ఆగిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పడ్డది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు కానీ, పుణ్యం ఎప్పుడు కానీ నాశనం అనేది ఉండదు. జ్ఞానానికి నాశనం అనేది ఉండదు, సాధనకి నాశనం అనేది ఉండదు. గజరాజుగా వచ్చినప్పటికీ ఇంద్రజుమ్నుడిగా నారాయణ భక్తుడు, అందుకే నారాయణుడు వచ్చాడు. అప్లికేషన్ లో కూడా బ్రహ్మ లేదు, విష్ణువు లేదు. కారణం, పూర్వజన్మలో నారాయణనే పట్టుకున్నాడు కాబట్టి విష్ణుమూర్తి వచ్చాడు. ఇంకో కారణం ఏంటంటే, సమస్తాన్ని నడుపుతున్నటువంటి వాడు వేవేష్టీతి విష్ణువు, సర్వవ్యాపకమైనటువంటి తత్వం ఏకైకం నారాయణ తత్వమే. కాబట్టి నారాయణుడు దిగి రావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. వచ్చాడు నారాయణుడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ చూడండి, వేదవ్యాసుల వారి భాగవతానికి పోతన గారు రాసిన భాగవతానికి చాలా తేడా ఉంది. బాగా చెప్పాలంటే పోతన గారికి చాలా విశేషమైన ఇష్టమైనటువంటి ఘట్టం గజేంద్ర మోక్షం. కారణం ఏంటో తెలిసిన, ఆయన కలం పట్టేటప్పుడు పోతనగా రాయలేదు, ఆయన గజేంద్రుడి స్థితిలో రాసినాడు. ఆ పాత్రలోకి వెళ్ళి తాను గజేంద్రుడు అనుకొని రాసినాడు. తాను గజేంద్రుడినైతే భగవంతుడు ఎట్లా కాపాడుతాడో ఆది ఊహతోటి రాసినాడు ఆయన. అందుకే చూడండి, కలుగడే నా పాలి కలిమి సందేహింప, కలిమి లేములు లేక కలుగువాడు. ఇదంతా పోతన గారి యొక్క భక్తి తాదాత్మ్యత. వ్యాసుల వారి యొక్క అసలు భాగవతంలో లేదు. అసలు భాగవతంలో బట ఈ స్తోత్రం చేసినాడు, స్వామి వచ్చారు, అయిపోయింది కథ. కానీ పోతన గారి యొక్క స్థితి చూడండి, కలడందురు దీనులయ్యడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురు అన్ని దిశలను, కలడు కలండనడి వాడు, కలడో లేడో. కలడు కలండనడి వాడు, కలడో లేడో. ఉన్నావా లేవా? ఉంటే ఎందుకయ్యా నన్ను కాపాడవు అన్నాడట గజేంద్రుడు. సంశయాత్మ వినశ్యతి. ఉన్నావా లేవా? సందేహంగా ఉండకూడదండి. ఎప్పుడు భగవంతుని ఆశ్రయించేటప్పుడు ఏదో ఒక పార్టీలో ఉండాలి. ఉన్నావని నమ్ము, ఉన్నావని నమ్మితే ఆ ఉన్నాడు అంటున్నావు కాబట్టి వస్తావు. నువ్వే ఫస్ట్ డిసైడ్గా. నీ దగ్గరే సంశయం ఉన్నది, నేను ఉన్నానా లేనా, ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు నాకు. ఉన్నాను అనుకుంటున్నావా, లేననుకుంటున్నావా? లేననుకుంటే వేరే ట్రీట్మెంటు, ఉన్నావు అనుకుంటే ఒక ట్రీట్మెంటు. కానీ ఉన్నావా లేవా అంటే నువ్వు డిసైడ్గా ఫస్ట్. కలడు కలండనడి వాడు, కలడో లేడో. గజేంద్రుని యొక్క పరిస్థితి అట్లా ఉన్నదట. లీలతో నా మొరాలింపడే, మొరుగుల మొరుగులు ఒరుగుచున్న తన్ను ఎరుగువాడు. ఎంతో మంది భక్తులను కాపాడినావట కదా స్వామి, నన్ను కాపాడలేవా? ఆర్తత్రాణ పరాయణ, ఓ కవలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా. కుయ్యో, మాట రావడం లేదయ్యా, ఏం మాట్లాడాలా, ఏం స్తోత్రం చేయాలా? 1000 సంవత్సరాలు గింకరించి అరుస్తూ ఉన్నాను మొసలతో, స్వామి మాట బయటికి రావడం లేదు. కుయ్యో, లోపల లోపలనే స్వామిని కీర్తిస్తున్నాడండి. లావు ఒక్కింతయు లేదు, లావు ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణములు ఠావులు దప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండస్సెన్ శ్రమం బయ్యడు. స్వామి ఇక అయిపోయింది, ఓపిక తగ్గిపోయింది, మాట్లాడే శక్తి లేదు, అసలు లోపల ఉండేటువంటి శక్తి ఒక్కొక్క ఇంద్రియం నుంచి దూరం అయిపోతున్నదయ్యా. నీవే తప్ప ఇతపరం బెరుగా, అన్యథా శరణం నాస్తి. ఈ స్థితి రానంత వరకు నువ్వు తప్ప, నువ్వే తప్ప. చాలా తేడా ఉందండి. నువ్వు కావాలి, నువ్వే కావాలి.
తేడా ఉందా లేదా? నువ్వు కావాలి అంటే నువ్వు కాకుంటే ఇంకొకరు, నువ్వే కావాలంటే దెర్ ఇస్ నో ఆప్షన్, ఆల్టర్నేట్ లేదు. ఇక నువ్వే నన్ను ముంచినా తేల్చినా నువ్వే. ఈ స్థితి రావాలి. నీవే తప్ప ఈ తప్పరం వెరుగా అన్యథా శరణం నాస్తి అనేటువంటిది ఆ స్థితి వచ్చేంత వరకు భగవంతుడు రాడు. అందుకే చూడండి, చాలా ఎంత గొప్ప సంస్కారం ఉన్నది. ఋషులు ఎంత గొప్ప మర్యాద పెట్టినారు మనకి. ప్రదక్షిణం చేస్తాం మనం చిట్ట చివరికి పూజ అయిన తర్వాత. ఏం మంత్రం చెప్తున్నారు అక్కడ? యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ. ఈ మంత్రం చెబుతూ చెబుతూ లాస్ట్కి ఏం చెప్తున్నారు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏం చెప్తున్నాం? అన్యథా శరణం, ఇంకెవ్వడు లేడయ్యా, నువ్వే కాపాడాలి. ప్రదక్షిణ దగ్గర ఎందుకు పెట్టినారో తెలిసిన మంత్రాన్ని? ఎంత ఆలోచన చూడండి. జీవుడు పరమాత్మ దగ్గర ఉన్నాడు, ఆయనకి ఎదురుగానే ఉన్నాడు. ఆయన పట్టుకోవడానికి చుట్టూ తిరుగుతూ 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 ఉన్నాడు. అంటే ఎన్నో జన్మలు ఎత్తుతూ 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 తిరుగుతూ ఉన్నాం, కానీ పరమాత్మ అక్కడే ఉన్నాడు. ఆయన పట్టుకోవడానికి తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నాం. స్వామి నీవే తప్ప ఈ తప్పరం వెరుగా. ఎక్కడ ప్రారంభమైనామో అక్కడే ఎండింగ్ పాయింట్. సర్కిల్కి ఒకటే పాయింట్ ఉంటుంది, అంతే కదా. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే. మనకు కూడా అంతే. ఈ సంసారం అనే చక్రానికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే చేరాలి. ఏ పరమాత్మ దగ్గర నుంచి మనం వచ్చామో ఆ పరమాత్మ దగ్గరికి చేరడమే లక్ష్యం. అందుకే ప్రదక్షిణం, చుట్టూ తిరగడం. ఎట్లా వస్తుంది అది? అన్యథా శరణం నాస్తి. ఇక నాకు రక్షకుడు లేవు, నువ్వే. ఆల్టర్నేట్ ముంచుతావా ముంచు, తెలుస్తావా తెలుసు, ఏమైనా చెయ్యి. మాతా త్వమేవా, పితా త్వమేవా, బంధువు త్వమేవా. ఎవడు లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, ఆని నువ్వే నాకు. ఎందుకు రాడండి పరమాత్మ? ఈ స్థితి వచ్చింది. ఈ స్థితి రాలేదు ఇంతవరకు గజేంద్రుడికి. ఎందుకు? నా బలం ఉంది, నేను, నా పరివారం అనుకున్నాడు. అయిపోయిందా? ఇప్పుడేమైంది? నీవే తప్ప. అయిపోయింది స్వామి, అర్థమైపోయింది. ఇక నువ్వు తప్ప నాకు ఇంకొకడు లేడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు పరమాత్మ. వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? సిరికి చెప్పడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి. మాట రావడం లేదు కదా. పరమాత్మ అడ్రస్ చెప్పినాడండి. ఎక్కడ ఉన్నాడు పరమాత్మ? చూసినాడు ఆయన పోతన గారు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు మేడ మీద మందార వనాంతర, మందార వనంలో అమృత సరహ, అమృత సరస్సు దగ్గర. ఎట్లా చెప్పినాడండి అడ్రస్? అంటే పోతన గారు రాస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయినాడు ఆయన వైకుంఠానికి. ఆయన చూసి వచ్చినాడు. కాపాడడానికి ఎట్లా వస్తాడు పరమాత్మ? సిరికి చెప్పడు శంఖ చక్ర గదాయుధము చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అప్రగపతిం మన్నింపడు. ఆకన్నికాంతరథం ఇల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? సిరికిం చెప్పడు. బ్యాచులర్ కాదు కదా. పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎక్కడ పోతున్నాం ఏంటి అని చెప్పిపోవాలా ఖచ్చితంగా, అటెండెన్స్. సిరికిము చెప్పడు. లక్ష్మీదేవికి చెప్పడం లేదు. ఆవిడ అడగదు పాపం ఆ తల్లి. ఎందుకంటే 24/7 ఆయన డ్యూటీ. ఎవడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అందులో పోయేటప్పుడు ఎక్కడికి పోతున్నావని అడగకూడదు పతివ్రత. స్వామి ఏదో పని మీద వెళ్తూ ఉన్నాడు. సిరికిం చెప్పడు. సరే అమ్మవారికి చెప్పలేదు, బాగా ఉంది. శంఖ చక్ర గదాయుధము. ఎందుకు పోతున్నావయ్యా? కాపాడాలి. మరి కాపాడాలంటే ఓ ఆయుధం పట్టుకుపోవాలి కదా. ఉంది కదా చక్రం. శంఖ చక్ర గదాయుధం చేదోయి సంధింపడు. ఓ ఆయుధం కూడా పట్టుకోలేదండి. ఏ పరివారమును, ఆఫ్రాల్ గజేంద్రుని కాపాడానికి నువ్వెందుకయ్యా? నీ పరివారం పంపించవచ్చు కదా. ఏ పరివారంబును చీరడు. సరేనయ్యా, ఇంత తొందరగా నువ్వు పరిగెత్తుతున్నావు ఎందుకు? మంచి చక్కని వాహనం ఉన్నది, వెహికల్ ఉంది నీ దగ్గర. ఎవరికి లేనంత వేగవంతమైన గరుడ వాహనం ఉంది నీ దగ్గర. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అక్కడ దిగవచ్చు కదా. గరుడ వాహనాన్ని స్మరిస్తే అప్రగపతి మన్నింపడు. గల్పంతుణ్ణి పిలుద్దామని ఆలోచన కూడా రాలేదట. ఎందుకయ్యా అన్నారు? గజ ప్రాణావనో సాహి అయి.
గజరాజురా నన్ను కాపాడమంటూ ఉన్నాడు, నా భక్తుడు రా కష్టంలో ఉన్నాడు అని చెప్పి పరిగెత్తుతూ ఉన్నాడట. ఏమయ్యా 1000 సంవత్సరాల నుంచి అదే గజరాజు కదా, అరుస్తూ ఉన్నాడు కదా, మరి ఎందుకయ్యా అంటే నేను నాది అనే భావం ఉన్నంత వరకు పరమాత్మ రాడు. నీవే తప్ప అనేటువంటి భావం ఉన్నప్పుడు పరమాత్మ ఆ రకంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. రానే వచ్చాడు స్వామి. ఆ వస్తున్నటువంటి స్వామిని చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలా? వస్తున్నటువంటి భగవంతుడికి ఏదైనా ఒకటి సమర్పించాలి కదా. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి శాస్త్రం. అలాంటి భగవంతుడే నన్ను కాపాడడానికి వస్తున్నప్పుడు నా దగ్గర ఏమున్నది ఇవ్వడానికి? చూసినాడు, ఒక కమలము కొట్టుకు వస్తున్నదట. ఒక కమలము కొట్టుకు వస్తున్నది. అసలు మాట్లాడలేని స్థితి, తొండం కూడా లేవట్టలేని స్థితి. ఆ దగ్గరికి వచ్చినటువంటి ఆ కమలాన్ని తీసి నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే, ఓ నారాయణ నీకు సమర్పయామి అని దగ్గరికి చేరుతుందా? తప్పకుండా చేరుతుంది. భక్తి ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు. స్వీకరిస్తాడా? తప్పకుండా స్వీకరిస్తాడు. ప్రేమ ఉన్నప్పుడు. ఆర్తి, నీ ఏడుపులో ఎంత తీవ్రత ఉన్నది, ఎంత ఆర్ద్రత ఉన్నది, అది భగవంతుడు గమనిస్తాడు. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని అక్కడ కొట్టుకు వస్తున్న ఒక పుష్పాన్ని తీసి వేసినాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని వేసినాడు. మొసలి శిరస్సు ఛేదనమైపోయింది. గజరాజు కోరుకున్నట్టుగా ఉద్ధరణ జరిగింది. మొసలి కోరుకున్నట్టుగా ఆయనకు మళ్ళీ పునః గంధర్వరాజ జన్మ వచ్చింది. ఇది పరీక్షిత్ మహారాజు గారికి శుకయోగింద్రుడు బోధిస్తున్నాడు. పరీక్షిత్ మహారాజుకి ధైర్యం వచ్చింది. ఒక గజరాజునే మొరపెట్టుకుంటే కాపాడినటువంటి స్వామి నన్ను కాపాడుతాడు ఖచ్చితంగా అనే పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈ కథ వేదవ్యాసుల వారు చెబుతున్నారు. ఇక్కడ చెబుతున్నటువంటిది సంసారం అనేటువంటి సముద్రంలో కాలం అనేటువంటి మొసలితో చిక్కుకున్నటువంటి గజరాజు లాంటి జీవుడు పరమాత్మ యొక్క ఆశ్రయము. ఆ ఆశ్రయం కూడా ఎట్లా, నేను నాది కాదు నీవే తప్ప అనేటువంటి ఆశ్రయ విధానంలో వెళ్తే వాడికి మోక్షాన్ని పొందగలడు. అసలు మానవ జన్మ వచ్చిందే జంతువునా నరజన్మ దుర్లభం. ఆ దుర్లభమైన జన్మను పరమాత్మ యొక్క ఆశ్రయంతో మోక్షం సంపాదించుకోవాలని పరమ భాగవతోత్తములకు గజేంద్రుడి యొక్క కథ ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఈ చక్కనైనటువంటి అవకాశం మీ ద్వారా నాకు కలిగినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు క్షేత్రం యొక్క నిర్వాహక మండలి, అదేవిధంగా క్షేత్రం యొక్క ఆచార్యులు గారు, దీనికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ఈశ్వరుడు శ్రేయస్సు కలిగించుగాక అని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వారికేన మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సీతారామచంద్ర భగవానికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సిద్ధాంత అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. జయ శ్రీమన్నారాయణ. ఈ లోకంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతూ ఉంటాయి. కానీ ఆ పరమాత్మను వేడిన వాడి ఈ సంసార బంధం నుండి ఎలా విముక్తుడైతాడో ఆ గజేంద్రుని దృష్టాంతంగా ఆ రోజు శుకమున వారు పరీక్షిత్ మహారాజుకి ఉపదేశం చేశారు. ఈరోజు వీరి ద్వారా మన అటువంటి వృత్తాంతాన్ని వినేటువంటి యోగ్యతను మనం పొందాం. వక్త శ్రోతాచ దుర్లభ అంట. కలియుగంలో చెప్పేవాడైనా దొరుకుతాడేమో కానీ వినేవాడు అసలు ఉంటాడట. మన సౌభాగ్యం ఈరోజు ఏదో మూలలో ఏదో జనంలో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈరోజు 4 మాటలు అనేటువంటి ఒక భాగ్యం మనకు లభించింది. సో అటువంటి భాగ్యాన్ని మళ్ళీ మనకు కలిగజేయాలని భగవంతుడికి పరిపూర్ణ కటాక్ష మన స్వామికి ఉండాలని వారికి స్వామికి ప్రసాదాన్ని అందజేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ.
दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमं धनन्नः श्री श्रीनिवासः परमागतिर्नः श्रियमेवावरुन्धे शीते वाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शेतो वातः क्षेममेवावरुन्धे श्री अलर्मेल पद्मावती समेत श्री श्रीनिवास स्वामिनः अनुग्रह सिद्धिरस्तु।